ఓకే, లాస్ట్ క్లాస్లో మనం టిఎల్ఎం 5 టిఎల్ఎం పోర్ట్స్, టిఎల్ఎం అనాలిసిస్ పోర్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో టిఎల్ఎం పోర్ట్స్ అనేవి మనం బేసిక్గా యూవిఎంలో కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసుకుంటాం, రైట్? అంటే సీక్వెన్సర్ నుంచి డ్రైవర్ కమ్యూనికేట్ చేసుకోవాలంటే టిఎల్ఎం పోర్ట్స్, పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్. అండ్ దెన్ టిఎల్ఎం అనాలిసిస్ పోర్ట్స్ అనేవి మానిటర్ నుంచి స్కోర్ బోర్డ్ కనెక్షన్, దట్ మీన్స్ బ్రాడ్కాస్టింగ్ పర్పస్ కోసం. అండ్ దీంట్లో పుట్ పోర్ట్, గెట్ పోర్ట్, ట్రై పుట్, ట్రై గెట్, పీక్, ట్రై పీక్, ఇలా డిఫరెంట్ బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ పోర్ట్స్ గురించి చూసాం. అండ్ దెన్ సేమ్ మనకి ఫాస్టర్ ప్రొడ్యూసర్ నుంచి స్లోవర్ కన్జ్యూమర్ నుంచి కమ్యూనికేట్ చేసుకోవాలంటే టిఎల్ఎం 5 యూజ్ చేసుకుంటాం. 5 అనేది ట్రాన్సాక్షన్ స్టోర్ చేసుకుంటుంది. దెన్ ఎప్పుడైతే స్కోర్ నో ప్రాబ్లం, రెండు ఒకటే, 5 అన్న 5 అన్న ఒకటే. ఓకే, సో కొంతమంది టిఎల్ఎం అంటే ఏం లేదు, టిఎల్ఎం 5 అని ఎందుకు అంటామంటే అంటే టిఎల్ఎం 5 అన్ని ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు, అందుకని మ్యాక్సిమం చాలా మంది ఏంటంటే టిఎల్ఎం 5 అంటారు. ఓకే, సో ఏదైనా ఒకటే, రెండు సేమ్ థింగ్. ఓకే, okay, so then today we will discuss about synchronous FIFO, entire test bench. సో టెస్ట్ బెంచ్ కనెక్షన్స్ ని మీకు ఆల్రెడీ డిజైన్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో అది కావాలంటే ఆ వీడియో ఉంటుంది కదా, ఒకసారి చూడండి. సో లైక్ సింగిల్ క్లాక్ డొమైన్ ఫిఫో, సింక్రనస్ కి అసింక్రనస్ కి డిఫరెన్స్ ఏంటి? సింక్రనస్ ఫిఫో కి డిఫరెంట్ క్లాక్స్ అంటే రైటింగ్ అప్పుడు, రీడింగ్ అప్పుడు మనకి ఫాస్టర్ రైటింగ్ ఉండొచ్చు, స్లోవర్ రీడింగ్ ఉండొచ్చు. ఓకే, డిఫరెంట్ క్లాక్ ఫ్రీక్వెన్సీస్ ని యూజ్ చేసుకుంటే కనుక సింక్రనస్ ఫిఫో. ఓకే, ఇది డిజైన్ కోడ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా ఫిఫో డిజైన్ కోడ్ ఇదంతా. ఓకే, సో జస్ట్ రైటింగ్ డిజైన్నే కదా మనం వెరిఫై చేయాలి. మరి డిజైన్ వెరిఫై చేసేటప్పుడు డిజైన్ కోడ్ అనేది మనకు తెలియాలి. ఓకే, సేమ్ అలాగే డిజైన్ కోడ్ కి రిలేటెడ్ గా కోడ్ కవరేజ్ చెక్ చేస్తారు. అంటే ఈ ఎస్వి టెస్ట్ బెంచ్ ఉంది కదా, ఇది ఎస్వి టెస్ట్ బెంచ్. అంటే మీరు ఫిఫో కోడ్ ఏదైతే రాశారో సేమ్ దానికి ఎస్వి టెస్ట్ బెంచ్. ఈ టెస్ట్ బెంచ్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అవే టెస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. చూడండి, రీసెట్ టెస్ట్, బేసిక్ రీడ్, బేసిక్ రైట్, బేసిక్ రీడ్. ఓకే, అండ్ దెన్ ఫుల్ కండిషన్. ఓకే, టెస్ట్ ఫిల్ బిఫోర్ లైక్ ఫుల్ కండిషన్, ఎంటీ కండిషన్, సైమల్టేనియస్ రీడ్ రైట్ ఆపరేషన్, ర్యాప్ అరౌండ్ అంటే మళ్ళీ ఫస్ట్కి తీసుకురావడం అనమాట. ఓకే, అండ్ దెన్ అంటే ఇప్పుడు ఈ పేజ్ ఉంది, ఈ పేజ్ని మీరు ర్యాప్ అరౌండ్ చేయడం అంటే ఒక పైప్ లా చేస్తే కనుక దట్ ఈస్ ర్యాప్ అరౌండ్ అంటాం అనమాట. అంటే వన్స్ ఇక్కడ నుంచి ఇలా ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి రావడం అనమాట. ఓకే, అండ్ దెన్ సైమల్టేనియస్ రీడ్ రైట్ ఆపరేషన్, ఓవర్ రైట్ ప్రొటెక్షన్, అండర్ ఫ్లో ప్రొటెక్షన్, సమ్ ర్యాండమ్ ఆపరేషన్స్. ఇవే టెస్ట్ కేసెస్ మళ్ళీ మనం యూవిఎంలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎస్విలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు ఎస్వి టెస్ట్ బెంచ్ చెప్పాను ఫిఫోకి. ఓకే, సేమ్ అలాగే యూవిఎం టెస్ట్ బెంచ్ కూడా. ఓకే, ఇదంతా ఎస్వి టెస్ట్ బెంచ్ లో, అంటే ఎస్విలో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి చెప్పాలి. ఇది బేసిక్ ఎస్వి టెస్ట్ బెంచ్ అంటే లైక్ మీకు వెరీలాగ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి టెస్ట్ కేస్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో జస్ట్ టాస్క్స్ రాసుకుని ఆ టాస్క్ రిలేటెడ్గా వైల్ కండిషన్స్, ఇఫ్ కండిషన్స్, డిఫరెంట్ కండిషన్స్ యూజ్ చేసుకుని మీరు ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఓకే, ఇది బేసిక్ ఫిఫోకి మీరు వెరీలాగ్ టెస్ట్ బెంచ్ రాయమంటే ఈ బేసిక్ వెరీలాగ్ టెస్ట్ బెంచ్ అనేది మనం తీసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి కోడ్ కవరేజ్ చెక్ చేస్తారనమాట. ఓకే, ఆ కోడ్ కవరేజ్ మీకు టూల్ ఆటోమేటిక్గా ఇస్తుంది. ఓకే, దెన్ ఇప్పుడు ఏం చేయాలి?
బేసిక్ రియల్ సినారియోస్కి వస్తే మనం వెరిఫికేషన్ ప్లాన్ క్రియేట్ చేయాలి. ఓకే. డిజైన్ కోడ్ మీకు వస్తుంది. దానికి రిలేటెడ్గా మీరు ఏం చేయాలి ఇక్కడ నుంచి ఈ వెరిఫికేషన్. ఇప్పుడు వెరిఫికేషన్ ప్లాన్. అంటే ఈ వెరిఫికేషన్ ప్లాన్ ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఏం వెరిఫై చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఈ ఫిఫోలో వాట్ టైప్ ఆఫ్ వెరిఫికేషన్ యు ఆర్ డూయింగ్. వెరిఫికేషన్ ప్లాన్ అంటే మీరు యూవీఎంకి ఎస్వీకి నేను ఏం మాట్లాడలే. ఓకే, సో అంతా యూవీఎంకి రిలేటెడ్. ఓకే, దీని పర్పస్ ఏంటి? ప్రతి డాక్యుమెంట్ ఎస్వీలోనే మీకు స్టోర్ అవుతుంది. ఓకే, మీరు .sv ఫైల్సే స్టోర్ చేస్తారు. ఈవెన్ ఒక్క నిమిషం ఈడిఏ ప్లే గ్రౌండ్ ఓపెన్ చేద్దాం. మీ కోడ్స్ అన్ని .sv ఫైల్స్ తోనే ఉంటాయి. ఎక్స్టెన్షన్ ఫైల్స్ అన్ని .sv ఫైల్సే ఉంటాయి. ఎందుకంటే యూవీఎం అనేది మెథడాలజీ, కోడింగ్ అంతా ఇంప్లిమెంట్ చేసేది ఎస్వి కోడింగ్. ఓకే, సో దాన్ని మీకు కొన్ని ఫ్రేమ్ ఫార్మేట్, ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ని ఇచ్చింది యూవీఎం అన్నమాట. ఓకే, ఓకే, మీరు ఇంప్లిమెంట్ చేసేదాన్ని యూవీఎంలో ఇంప్లిమెంట్ చేసేది అంటే ఎక్స్టెన్షన్ క్లాసెస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు కదా, ఆ ఎక్స్టెన్షన్ క్లాసెస్ అన్నిటి గురించి మాట్లాడేది యూవీఎం అన్నమాట. ఓకే, కానీ క్లాసెస్ అంతా కాన్సెప్ట్ అంతా ఎక్కడ వస్తుంది మనకి? ఎస్వీలోనే వస్తుంది. సో చూడండి, ఇక్కడ ప్రతి డాక్యుమెంట్, ప్రతి ఫైల్ .sv ఫైల్తోనే మనం సేవ్ చేస్తాం. ఓకే, మీరు డిజైన్ కోడ్ ఏదైతే ఉందో డిజైన్ కూడా మీరు ఎస్వి ఫైల్ ఇంప్లిమెంట్ చేసుకుంటే .sv ఫైల్తో ఇంప్లిమెంట్ చేస్తారు, లేదంటే వెరీలాగ్ ఇంప్లిమెంట్ చేస్తే కనుక .v ఫైల్తో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఫైన్. దెన్ ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ ప్లాన్లో మీరు ఏం చేయాలి? ఫస్ట్ వెరిఫికేషన్ ప్లాన్లో మీరు ఏం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అంటే వాట్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ యు ఆర్ వెరిఫైయింగ్. మీరు ఏ ఫంక్షనాలిటీని వెరిఫై చేయాలనుకుంటున్నారో అది వెరిఫికేషన్ ప్లాన్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో డిజైన్ ఓవర్వ్యూ అంటే ఇక్కడ స్పెసిఫికేషన్ గురించి చెప్తున్నారు. డిజైన్లో ఏమేమి ఉన్నాయి? డిఫాల్ట్ విడ్త్, పారామీటరైజబుల్ డేటా విడ్త్. ఓకే, విడ్త్ వచ్చేసరికి 8-bit విడ్త్, అండ్ దెన్ పారామీటరైజబుల్ డెప్త్ వచ్చేసరికి 16. అంటే ఇక్కడ మీరు 16 ఎంట్రీస్ చేసుకుంటున్నారు. ఓకే, సో కానీ నేను తీసుకున్నది 8 ఎంట్రీస్. అంటే డిఫాల్ట్గా మీరు 16 ఎంట్రీస్ తీసుకున్నారు, ఇక్కడ 8, ఇక్కడ కూడా 8 నేను తీసుకుంటున్నాను. ఓకే, 8 ఎంట్రీస్, 8-bit విడ్త్. అంటే మీ ఫిఫో యొక్క డెప్త్ వచ్చేసరికి 8 లొకేషన్స్ ని స్టోర్ చేసుకుంటున్నాను. 8 కావాలంటే 8 లొకేషన్ స్టోర్ చేసుకోవచ్చు, 16 కావాలంటే 16 స్టోర్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, ఏదైనా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, దెన్ పారామీటరైజ్డ్ విడ్త్, డెప్త్ గురించి డిఫైన్ చేసాము. అండ్ స్టాండర్డ్ రీడ్ రైట్ ఇంటర్ఫేసెస్ విత్ ఎనేబుల్ సిగ్నల్స్. అంటే మీరు ఫిఫోలో ఏమి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు? బేసిక్ రీడ్ రైట్ ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ స్టాటస్ ఫ్లాగ్స్ లైక్ ఫుల్ కండిషను, ఎంటీ కండిషను, అండ్ ఎనీ కౌంట్, హౌ మెనీ టెస్ట్ కేసెస్ యూ డన్. ఓకే, ఎన్ని టెస్ట్ కేసెస్ రాశారు అనేది స్టాటస్ ఫ్లాగ్స్ని డిఫైన్ చేస్తుంది. అండ్ దెన్ ఈ స్టాటస్ ఫ్లాగ్స్లోనే ఫ్లో కంట్రోల్ చేస్తున్నాం. ఫ్లో కంట్రోల్ అంటే ఇక్కడ మీరు ఫుల్ అయిపోయిన డేటాని ఇంకా రైట్ చేస్తూనే ఉన్నారు. ఓకే, దట్ ఈస్ ద ఓవర్ఫ్లో కండిషన్. ఓకే, అండ్ దెన్ ఇందులో మీ ఫిఫోలో ఎంటీ అయిపోయిన డేటా ఇంకా రీడ్ చేస్తూనే ఉన్నారు. ఓకే, స్టిల్ రీడింగ్ అనేది డేటా ఎంటీ అయిపోయిన తర్వాత రీడ్ చేస్తే దెన్ అండర్ ఫ్లో చెకింగ్ చేయాలన్నమాట, అండర్ ఫ్లో ప్రొటెక్షన్. అండ్ దెన్ ఓవర్ఫ్లో ప్రొటెక్షన్ మీన్స్ డేటా అయిపోయిన తర్వాత, డేటా ఫిల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా మీరు రైట్ ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అది ఓవర్ఫ్లో అనమాట. ఓకే, అండ్ జీరో లేటెన్సీ రీడ్ అంటే మీరు రీడ్ చేసేటప్పుడు ఎటువంటి డిలే ఉండకూడదు.
ఓకే. అంటే కాంబినేషనల్ రీడ్ డేటాని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలా వెరిఫికేషన్ ప్లాన్‌లో డిజైన్ ఫ్లోని డిఫైన్ చేశారు. దెన్ వెరిఫికేషన్ స్కోప్ అంటే ఏం వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ వెరిఫికేషన్? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే. బేసిక్ స్కోప్ వచ్చేసరికి వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఫిఫో ఆపరేషన్స్. ఫిఫో ఆపరేషన్స్ అంటే రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్, కన్కరెంట్ రీడ్ ఆపరేషన్, కన్కరెంట్ రైట్ ఆపరేషన్, సైమల్టేనియస్ రీడ్ ఆపరేషన్, వీటన్నిటి గురించి మీరు వెరిఫై చేస్తున్నారు. లైక్ బౌండరీ కండిషన్స్ అంటే ఫుల్ కండిషన్, ఎంప్టీ కండిషన్స్‌ని చెక్ చేస్తున్నారు. ఓకే. సో, ఫుల్ అండ్ ఎంప్టీ కండిషన్స్‌ని నేను వెరిఫై చేస్తున్నాను. దట్ ఈస్ ద బౌండరీ కండిషన్స్. ఓకే. హ్మ్. అవి ఆ! ఇది మీకు చెప్తున్నాను కదా! వెరిఫికేషన్ ప్లాన్. స్పెక్ అంటే మీకు స్పెసిఫికేషన్‌కి సంబంధించి మీరు డాక్యుమెంట్ వాళ్ళు పంపిస్తారు డిజైన్ టీమ్ వాళ్ళు. ఆ! హ్మ్. ఇది మీరు మీ వెరిఫికేషన్ మీరు ఎలా చేయాలి? ఏం చే ఇ ఇదేంటి వెరిఫికేషన్ ప్లాన్‌లో మీరు డిజైన్ చేయాలనమాట. అంటే మీరు స్పెసిఫికేషన్ చదువుకున్న తర్వాత, మీ డిజైన్‌ని అర్థం చేసుకున్న తర్వాత, మీరేం చేయాలి? ఈ వెరిఫికేషన్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. ఓకే. ఆ! హ్మ్. మీకంతా ఉంది ఇందులో. సో, 190 పేజెస్ ఉంది. ఇందులో డిజైన్ కోడ్ ఉంది. ఓకే. డిజైన్ టెస్ట్ బెంచ్ ఉంది. ఓకే. అండ్ దెన్ వెరిఫికేషన్ ప్లాన్ ఉంది. టెస్ట్ ప్లాన్ ఉంది. అండ్ దెన్ టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్ ఉంది. యూవీఎం కాంపోనెంట్స్ ప్రతి కాంపోనెంట్స్‌కి కోడ్ ఉంది. ఓకే. సో, అది. హ్మ్. ఆ! వాళ్ళిస్తారు. మీకు స్పెక్ అనేది ఆటోమేటిక్ ఈ ఇనీషియల్ స్టేజ్‌లోనే ఇచ్చేస్తారు. దాని నుంచి మీరు వెరిఫికేషన్ ప్లాను, టెస్ట్ ప్లాను అండ్ దెన్ టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలి. ఆ! హ్మ్. ఓకే. సో, డేటా ఇంటిగ్రిటీ వెరిఫికేషన్ లైక్ ఫిఫో ఆర్డరింగ్, ఓకే. స్టేటస్ ఫ్లాగ్ కరెక్ట్‌నెస్ అంటే కౌంట్ ఎంతొస్తుంది, ర్యాప్ పాయింటర్ బిహేవియరు, సైమల్టేనియస్ రీడ్ రైట్ ఆపరేషన్స్, రీసెట్ ఫంక్షనాలిటీ, పారామీటర్ వేరియేషన్స్ ఇవన్నీ మీరు ఇన్ స్కోప్‌లో వెరిఫై చేస్తున్నారు. ఓకే. అంటే వితిన్ ద స్కోప్ అంటే ఇచ్చిన డిజైన్‌కి మీరివి బేసిక్‌గా చేయాల్సిన వెరిఫికేషన్ స్కోప్. ఓకే. అండ్ దెన్ ఔట్ ఆఫ్ స్కోప్ అంటే ఏమైనా ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ వెరిఫికేషన్ చేయాలా? టైమింగ్ అనాలిసిస్ చేయాలంటే అండ్ దెన్ పవర్ అనాలిసిస్, ఫార్మల్ వెరిఫికేషన్ అండ్ మల్టీ క్లాక్ డొమైన్ ఆపరేషన్స్ ఫర్ ఎసింక్రోనస్ ఫిఫో. ఓకే. ఇవన్నీ ఔట్ ఆఫ్ స్కోప్. అంటే ఇంకా మీరు ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే కనుక టైమింగ్ అనాలిసిస్ చేయొచ్చు. అంటే సెటప్ టైమ్ ఎంత? హోల్డ్ టైమ్ ఎంత? పవర్ అనాలిసిస్ చేయొచ్చు. అంటే ఇవన్నీ మనం చెయ్యం. ఓకే. ఔట్ ఆఫ్ స్కోప్ అనేది మనం జస్ట్ ఆహ్, ఇవి ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నానంతే. ఓకే. ఆ! అంతే. హ్మ్. ఇప్పుడు వెరిఫికేషన్ స్ట్రాటజీ. మీరు ఏమి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? వెరిఫికేషన్ స్ట్రాటజీలో మీరు లాంగ్వేజ్ యూజ్ చేసుకునేదేమో సిస్టమ్ వెరిలాగ్ అండ్ దెన్ మెథడాలజీ వచ్చేసరికి డైరెక్టెడ్ అండ్ కన్‌స్ట్రైన్డ్ రాండమ్ కేసెస్ అంటే డైరెక్ట్ టెస్ట్ కేసెస్ రాయాలి. అండ్ దెన్ రాండమైజ్డ్ టెస్ట్ కేసెస్ రాయాలని చెప్పేసి మీరు మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్‌లో సెల్ఫ్ చెకింగ్ విత్ రిఫరెన్స్ మోడల్. రిఫరెన్స్ మోడల్‌లో ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్స్ వస్తాయి కదా! ఓకే. ఈ రిఫరెన్స్ మోడల్‌ని అండ్ దెన్ సెల్ఫ్ చెకింగ్ విత్ రిఫరెన్స్ మోడల్. అంటే మీరు దేని ద్వారా రిఫరెన్స్ మోడల్‌ని ఎవరితో చెక్ చేస్తారు? మీరు వచ్చే అవుట్‌పుట్ మానిటర్ ఉంటుంది గదా! మీ అవుట్‌పుట్ మానిటర్‌లో యాక్చువల్ వాల్యూస్ వస్తాయి. ఓకే. ఈ యాక్చువల్ వాల్యూస్‌ని, ఎక్స్‌పెక్టెడ్ వాల్యూస్‌ని చెక్ చేయాలి. అండ్ దెన్ రిఫరెన్స్ మోడల్ క్యూ బేస్డ్ గోల్డెన్ మోడల్ ఫర్ డేటా చెకింగ్. అంటే ఆహ్, మీరు డేటా చెక్ చేయాలంటే రిఫరెన్స్ మోడల్ ఒకటి కావాలి కదా! దాన్నే గోల్డెన్ మోడల్ అని కూడా అంటారు. ఓకే. డమ్మీ డీయూటీని ఇంప్లిమెంట్ చేసి దానికి రిలేటెడ్ టెస్ట్ కేసెస్ అన్ని సేమ్ స్కోర్ బోర్డ్ ఎలా రాస్తామో రిఫరెన్స్ మోడల్ కూడా అలాగే రాస్తాం. ఓకే. ఓకే. కవరేజ్ స్ట్రాటజీ అంటే ఫంక్షనల్ కవరేజ్, కోడ్ కవరేజ్. ఈ రెండిటిని మనం వెరిఫై చేయాలి. ఓకే. సో, ఇది వెరిఫికేషన్ స్ట్రాటజీ. మెథడాలజీ చెప్పాలి, లాంగ్వేజ్ ఏం యూజ్ చేస్తున్నామో చెప్పాలి,
టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్లో విత్ రిఫరెన్స్ మోడల్ తీసుకుంటున్నారా, లేదంటే సెల్ఫ్ చెకింగ్ విత్ రిఫరెన్స్ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదంటే సమ్ డమ్మీ డియూటీని ఇంప్లిమెంట్ చేసుకుని ఇన్పుట్ మానిటర్ ద్వారా కనెక్ట్ చేసుకుంటున్నారా అనేది మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రిఫరెన్స్ మోడల్లో ఏ టైప్ ఆఫ్ చెకింగ్ అనేది మీరు చెక్ చేస్తున్నారని చెప్పాలి. అండ్ దెన్ కవరేజ్ స్ట్రాటజీ వచ్చేసరికి 100% ఫంక్షనల్ కవరేజ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి కోడ్ కవరేజ్, ఫంక్షనల్ కవరేజ్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు దీనికి రిలేటెడ్ వెరిఫికేషన్ ఎన్విరాన్మెంట్ కాంపోనెంట్స్ ఏమేమి కావాలి? టెస్ట్ సీక్వెన్సర్స్ లైక్ డైరెక్టెడ్ టెస్ట్ కేసెస్, ర్యాండమ్ టెస్ట్ కేసెస్ రాస్తున్నామన్నాం కదా, దానికి రిలేటెడ్ సీక్వెన్సర్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అండ్ దెన్ సింక్రనస్ డియూటీ అంటే సింక్రనస్ ఫిఫో డియూటీ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది. అండ్ దెన్ ఈ డియూటీకి ఈ టెస్ట్ కేసెస్ని మనం పాస్ చేస్తాం. ఎవరి ద్వారా అంటే డిఫరెంట్ క్యూస్. దాన్ని డియూటీ నుంచి మానిటర్కి డేటా వస్తుంది కదా, దాన్ని మీరు స్కోర్ బోర్డ్ అండ్ చెక్కర్స్కి కనెక్ట్ చేస్తారు, లేదంటే రిఫరెన్స్ మోడల్ కనెక్ట్ చేస్తారు, డేటా సమ్ ఫ్లాగ్స్ చెకింగ్కి, ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్కి మనం కనెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా? సో జస్ట్ అంటే మీరు టీబీ కనెక్షన్ ఉంటుంది కదా, ఇదంతా టీబీ, ఇది డియూటీ. ఓకే, ఈ టీబీలో నేను ఏం చేస్తున్నానంటే డైరెక్టెడ్ టెస్ట్ కేసెస్ అండ్ దెన్ ర్యాండమ్ టెస్ట్ కేసెస్ని డియూటీకి పాస్ చేస్తున్నాను. ఈ డియూటీ టెస్ట్ కేసెస్ని బేస్ చేసుకుని సమ్ అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, అప్పుడు మానిటర్ అనేది అవుట్పుట్స్ని కలెక్ట్ చేసుకుంటుంది. దెన్ స్కోర్ బోర్డ్ అనేది వాటిని చెక్ చేస్తుంది విత్ రిఫరెన్స్ మోడల్తో. ఓకే, అండ్ దెన్ ఇక్కడే నేను కవరేజ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాను, అంతే కదా. డియూటీ నుంచి మానిటర్ కనెక్ట్ అవుతుంది. ఈ మానిటర్ అనేది ఎవరితో కనెక్ట్ అవుతుంది? మానిటర్ ఈస్ కనెక్టెడ్ టు స్కోర్ బోర్డు అండ్ దెన్ కవరేజ్, రిఫరెన్స్ మోడల్, ఇలా డిఫరెంట్ సిగ్నల్స్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, సారీ ఇక్కడ రిఫరెన్స్ మోడల్ ఉండదు, కవరేజ్, చెక్కర్. ఓకే, సో ఇక్కడ ఉంటుంది రిఫరెన్స్ మోడల్. ఈ రిఫరెన్స్ మోడల్ వచ్చేసరికి మనకి స్కోర్ బోర్డ్కి కనెక్ట్ చేసుకుంటాం. ఈ మానిటర్ని రిఫరెన్స్ మోడల్ని స్కోర్ బోర్డ్కి కనెక్ట్ చేసుకుంటాం. దెన్ అర్థమైందా? సో టీబీ డయాగ్రాము సేమ్ అలాగే రిఫరెన్స్ మోడల్ ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తారు? రిఫరెన్స్ మోడల్లో సమ్ క్యూ మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సేమ్ సిస్టమ్ వేరియబుల్ ఆఫ్ డైనమిక్ క్యూ ఏదైతే ఆపరేషన్ ఉంటుందో సేమ్ క్యూ కూడా ఫిఫో ఆపరేషన్ లాగే వర్క్ అవుతుంది కదా. మీకు పుష్ ఆపరేషన్స్, పాప్ ఆపరేషన్స్ని యూజ్ చేసుకుంటే, సో వన్ సైడ్ నుంచి పుష్ చేస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి పాప్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అలాంటప్పుడు కూడా అది ఫిఫో లాగే వర్క్ అవుతుంది. బట్ ఎందుకు క్యూని పెట్టుకున్నారంటే అది సైజు రన్ టైంలో చేంజ్ చేసుకోవచ్చు కదా, మనం సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద ఆపరేషన్స్ని బట్టి మీరు సైజ్ని చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? దెన్ మీ వెరిఫికేషన్ ప్లాన్లో ఏమేమి ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాని లిస్ట్ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో ఫీచర్స్ లిస్ట్. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్ టేబుల్ ఏమేమి ఫీచర్స్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే రీసెట్ బిహేవియర్ని, రైట్ ఆపరేషన్ని, అంటే ఇది ఐడి రిక్వెస్ట్ ఐడి, లైక్ మీరు ఫస్ట్ టెస్ట్ కేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి దాని రిలేటెడ్ రిక్వెస్ట్ 1 అని, రిక్వెస్ట్ 2, రిక్వెస్ట్ 3, రిక్వెస్ట్ 4, ఇలా మరి సీరియల్ నెంబర్స్ ఎలా ఇస్తామో అలాగా ఐడిని మెన్షన్ చేస్తాం. అంటే ఈ టెస్ట్ కేస్ కంప్లీట్ అయిందా లేదా, ఈ ఫీచర్ కవర్ అయిందా లేదా అనేది నేను రీసెట్ బిహేవియర్ని చెక్ చేస్తున్నా. ప్రయారిటీ క్రిటికల్ అంటే మీరు రీసెట్ ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. డిస్క్రిప్షన్ ఏం చెప్తుంది? ఫిఫో ఇనిషియలైజెస్ టు ఎంప్టీ స్టేట్ ఆన్. ఓకే, ఎంప్టీ స్టేట్ ఆన్ రీసెట్ విత్ క్లియర్డ్ పాయింటర్స్. ఓకే, అంటే రీసెట్ ఆపరేషన్ని ఏం చేస్తున్నారు అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ దెన్ రైట్ ఆపరేషన్లో కూడా డేటాని రైట్ చేయాలి కదా. రైట్ చేసినప్పుడు మీరు ఎంతవరకు రైట్ చేయాలి? ఫిఫో ఫుల్ అయ్యేంత, అంటే ఫిఫో ఫుల్ అయ్యేంత వరకు మీరు రైట్ చేయాలి. ఓకే, దెన్ రైట్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 అండ్ ఫిఫో ఫుల్ ఈక్వల్ టు 0. సో ఫిఫో ఫుల్ అనేది ఎప్పుడైతే 1 అవుతుందో 1 అయ్యేంత వరకు మీరు డేటాని రైట్ చేయాలి. ఓకే, అండ్ దెన్ రీడ్ ఆపరేషన్ చేసినప్పుడు రీడ్ ఎనేబుల్ ఈక్వల్ టు 1, ఎంటీ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఆ కండిషన్స్ చూసారా, మీరు ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడే చెప్పేస్తున్నారు ఏం కండిషన్లు చెక్ చేయాలి, ఏం కండిషన్లు పెట్టాలి అనేది. ఓకే,
అండ్ ఫిఫో ఆర్డరింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఇన్పుట్ ఆర్డరింగ్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఇన్పుట్ ఏదైతే ఇచ్చారో ఫస్ట్ ఏదైతే ఇచ్చారో నెక్స్ట్ కూడా అది రావాలి. ఎంటీ ఫ్లాగ్లో ఏమేమి చెక్ చేస్తున్నారు? ఎంటీ ఈక్వల్ టు 1 అండ్ దెన్ కౌంట్ ఈక్వల్ టు 0. సో ఎంటీ 1 అయిందంటే మీకు కౌంట్ అనేది 0 అయిపోతుంది, అంతే కదా. ఇనీషియల్గా మీరు 16 కౌంట్ తీసుకున్నారనుకోండి, అప్ టు 16 వరకు డేటాని కౌంట్ చేస్తూ ఉంటుంది. రీడింగ్ చేసేటప్పుడు ఏం చేస్తుంది? కౌంట్ అనేది డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. కౌంట్ ఈక్వల్ టు కౌంట్ -1 అవుతుంది. సో డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి 15, 14, 13, 12, 11 అలా ఎంతవరకు జరగాలి? కౌంట్ అనేది 0 వచ్చేంత వరకు జరగాలి. ఓకే, సో కౌంట్ 0, దెన్ ఎంటీ ఫ్లాగ్ షుడ్ బి 1 అవ్వాలి. వెన్ ఎంటీ ఈక్వల్ టు 1, దెన్ కౌంట్ ఈక్వల్ టు 0. ఓకే, సో కౌంట్ 0 వచ్చేంత వరకు మనం సెట్ చేయాలి. అదే ఎంటీ 0 ఉందనుకోండి అంటే ఇంకా ఎంటీ కానట్టు, డేటా ఉన్నట్టు అందులో. అర్థమైందా? సేమ్ అలాగే ఫుల్ ఫ్లాగ్ అంటే ఫుల్ ఈక్వల్ టు 1 వెన్ కౌంటర్ డెప్త్ ఈక్వల్ టు, అంటే ఎప్పటి వరకు మీరు ఫుల్ అవుతుంది డేటా? డెప్త్ తీసుకుంటున్నాం కదా, బేస్డ్ ఆన్ ద డెప్త్ మీరు 8 తీసుకుంటే 8 డేటాస్ వరకు స్టోర్ అయిందా లేదా, అందుకని కౌంట్ ఈక్వల్ టు డెప్త్ అని ఇచ్చేసాను. ఇంకా అంటే డెప్త్ దగ్గరికి ఈక్వల్ అయితే దెన్ నాకు డేటా అనేది ఫుల్ అయిపోతుంది. ఓకే, ఫుల్ ఈక్వల్ టు ఇంకా 0లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఫుల్ అవ్వలేదు. ఓకే, ఎప్పుడైతే ఫుల్ ఈక్వల్ టు 1 అయిపోయిందో అప్పటి వరకు మీరు డేటాని రైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ బిహేవియర్స్ అన్నమాట. అంటే మనం ఫీచర్స్ చెక్ చేస్తున్నాం. ఎంటీ, ఫుల్, కౌంట్ యాక్యురసీ, ఓవర్ఫ్లో ప్రొటెక్షన్ ఇప్పుడు రైట్ బ్లాక్డ్ వెన్ ఫిఫో ఈజ్ ఫుల్. ఓకే, ఫిఫో ఫుల్ అయిపోయిందంటే ఇంకా రైటింగ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఫిఫో అనేది ఎంటీ అయిపోయిందంటే ఇంకా రీడింగ్ అనేది ఆఫ్ చేసేయాలి. అండర్ ఫ్లో ప్రొటెక్షన్ అంటే రీడ్స్ బ్లాక్డ్ వెన్ ఫిఫో ఈజ్ ఎంటీ. ఫిఫో ఎంటీ అయిపోయినప్పుడు మీరు ఇంకా రీడింగ్ అనేది చేయకూడదు. ఓకే, దెన్ సైమల్టేనియస్ రీడ్ రైట్ ఆపరేషన్. ఒక సైడ్ నుంచి ఏమో రైట్ చేస్తూ ఉంటారు, అంటే ఇది మీరు ఫిఫో తీసుకున్నారనుకోండి. ఓకే, ఇన్పుట్ సైడ్ నుంచి రైట్ చేస్తూ ఉంటారు అండ్ దెన్ ఇట్ సైడ్ నుంచి ఏమో రీడ్ చేస్తూ ఉంటారు. ఓకే, కంటిన్యూస్ కన్కరెంట్ రీడ్ రైట్ ఆపరేషన్ అంటే ప్యారలల్గా రైట్ చేస్తున్నారు, రీడ్ చేసేస్తున్నారు. ఓకే, కన్కరెంట్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్. ఇవన్నీ వెరిఫికేషన్ ప్లాన్లో మీరు మెన్షన్ చేయాలి. అండ్ పారామీటరైజేషన్ అంటే మీరు డేటా విడ్త్, డెప్త్ తీసుకుంటున్నారు కదా, అవి పారామీటరైజ్డ్ ఎందుకు తీసుకుంటున్నాం? ఒకసారి మీరు 8 బిట్ చేయొచ్చు, ఇంకోసారి 16 బిట్ చేయొచ్చు, ఇంకొకసారి 32 బిట్ చేయొచ్చు. ఓకే, ఏదైనా అదే డిజైన్, జస్ట్ మీరు టీవీలో మారుస్తారంతే. ఓకే, సో 0 లేటెన్సీ రీడ్, అది మీడియం ఇచ్చారు ప్రయారిటీ, అండ్ దెన్ రీడ్ డేటా అవైలబుల్ కాంబినేషనల్లీ. మీరు రీడింగ్ చేసుకునేటప్పుడు ఎటువంటి డిలే లేకుండా మీరు ప్రొడ్యూస్ చేయాలి. అర్థమైందా వెరిఫికేషన్ ప్లాన్? అంటే మీకు స్పెసిఫికేషన్ ఇస్తారు, మీరు ఫస్ట్ చేసేది ఏంటి అంటే వెరిఫికేషన్ ప్లాన్ తయారు చేయాలి. ఓకే, సెకండ్ అప్పుడు టెస్ట్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. సేమ్ వెరిఫికేషన్ ప్లాన్, టెస్ట్ ప్లాన్ సిమిలర్గానే ఉంటుంది. అంటే ఇక్కడ మీకు 4th అని ఎందుకు వచ్చిందంటే మీకు ఫస్ట్ ఫిఫో డిజైన్ ఉంది. ఓకే, సెకండ్ టెస్ట్ బెంచ్ ఉంది, ఆ తర్వాత థర్డ్ వెరిఫికేషన్ ప్లాన్కి వచ్చారు. అంటే ఫస్ట్ 2 స్టెప్స్ డిజైన్ ఇంజనీర్ చేసేస్తాడు. ఓకే, థర్డ్ స్టెప్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి వెరిఫికేషన్ ప్లాన్, టెస్ట్ ప్లాన్. ఇవన్నీ ఈ టెస్ట్ ప్లాన్లో ఏం చేయాలంటే ఆల్రెడీ వెరిఫికేషన్ ప్లాన్ రాశారు కదా, మళ్ళీ టెస్ట్ ప్లాన్ ఎందుకు అంటే మీరు ఈ రీసెట్ ఆపరేషన్ చేస్తున్నారు అండ్ దెన్ రీడ్ ఆపరేషన్ చేస్తున్నారు, రైట్ ఆపరేషన్ చేస్తున్నారు, దానికి రిలేటెడ్ మీ స్టిమ్యులస్ ఏంటి, చెక్కర్ ఏంటి అనేది మీరు చెప్పాలి. స్టిమ్యులస్ మీన్స్ నథింగ్ బట్ ఇన్పుట్. ఓకేనా, మీ స్టిమ్యులస్ ఏంటి అండ్ దెన్ చెకింగ్ పాయింట్ ఏంటి, చెక్కర్ పాయింట్ ఏంటి అనేది మీరు చెప్పాలి. ఓకే, అంటే ఇప్పుడు టెస్ట్ ఐడి 1 ఉంది. టెస్ట్ 1 ఏంటి? వెరిఫికేషన్ ప్లాన్లో రీసెట్ స్టేట్.
రీసెట్ స్టేట్ దాని రిక్వెస్ట్ ఏంటి అంటే రిక్వెస్ట్ 001. డిస్క్రిప్షన్ ఏం చెప్తున్నారు, అప్లై రీసెట్ అండ్ చెక్ ఇనీషియల్ స్టేట్స్. ఇనీషియల్ స్టేట్స్ అంటే ఎంటీ ఈక్వల్ టు 1 ఉండాలి ఎందుకంటే ఎంటీ కాలేదు, అండ్ దెన్ ఫుల్ ఈక్వల్ టు 0 ఉండాలి అంటే డేటా రైట్ చేస్తున్నారు, అండ్ దెన్ కౌంట్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇది రీసెట్ కండిషన్ లో మనం చెక్ చేయాల్సిన అవుట్పుట్స్ చెక్కర్స్. ఓకే. సో దీనికి రిలేటెడ్ స్టిమ్యులస్ ఏంటి అంటే రీసెట్ పిన్ ని మీరు 1 చేస్తే దెన్ స్టిమ్యులస్ అన్ని అంటే స్టిమ్యులస్ ఏమో రీసెట్ పిన్ అవుతుంది, మీ చెక్కర్స్ ఏమో ఎంటీ ఫుల్ కౌంట్. ఓకే, మీ అవుట్పుట్స్ చెక్ చేసేవి ఇవి. ఓకే, స్టిమ్యులస్ స్టిమ్యులస్. సో టెస్ట్ ఐడి మీరు నెంబర్ ఏదైతే ఉందో అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ నేమ్. సో ఇక్కడ టెస్ట్ దెన్ దానికి రిలేటెడ్ ఐడి. ఓకే, ఇక్కడ మీరు ఏదైనా రాసుకోవచ్చు, మీరు రీసెట్ టెస్ట్ అని చెప్పేసి రాసుకోవచ్చు, ఇక్కడే రీసెట్ టెస్ట్ ఐడి 1 అని చెప్పేసి రాయొచ్చు. అండ్ దెన్ బేసిక్ రైట్ ఆపరేషన్. సో బేసిక్ రైట్ ఆపరేషన్లో మీరు ఏం చేయాలి, కౌంట్ ఈక్వల్ టు వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎంటీ 0 అయ్యేంత వరకు మీరు చెక్ చేయాలి. ఓకే, సో ఫుల్ అయిపోతుంది కదా రైట్ ఆపరేషన్ అప్పుడు సింగిల్ రైట్ ఆప్. జస్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, బేసిక్ రైట్ లో నేను సింగిల్ రైట్ ఆపరేషన్ చేస్తున్నాను. ఓకే, సింగిల్ రైట్ అనేది ఒక స్టిమ్యులస్ అంటే బేసిక్ రైట్ అనేది స్టిమ్యులస్. దాన్ని మీరు చెక్ చేసేది ఏంటి అంటే కౌంట్ ఈక్వల్ టు 1 రావాలి, ఎంటీ 0 ఉండాలి. ఓకే, అదే ఎంటీ 1 అయిపోయింది అనుకోండి ఏమవుతుంది, డేటా అనేది ఏమీ లేనట్టు ఖాళీగా ఉన్నట్టు. ఓకే, సో బేసిక్ టెస్ట్ కేస్ అన్నా టెస్ట్ అన్నా ఒకటి. ఓకేనా, ఓకేనా. మీరు ఏవైనా అంటే మీరు డిఫరెంట్ సినారియోస్ రాస్తున్నారు కాబట్టి దాన్ని టెస్ట్ కేసెస్ అని అంటున్నాం. అదే సింగిల్ టెస్ట్ రాస్తే ఓన్లీ టెస్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, మీరు అంతే. అవన్నీ బేసిక్ రైట్ అంటే సింగిల్ రైట్ ఆపరేషన్ నేను చెక్ చేస్తున్నా. అలాగే సింగిల్ రైట్ ఆపరేషన్ చేశారు, దెన్ బేసిక్ రీడ్ అంటే సింగిల్ రీడ్ ఆపరేషన్. మీరు ఏదైతే డేటా పెట్టారో మళ్ళీ ఆ డేటాని రీడ్ చేసుకుంటున్నారు. అవుట్పుట్ రీడింగ్ చేసుకునేటప్పుడు మీరు అవుట్పుట్స్ ఏం చెక్ చేయాలి. ఓకే, చెప్పండి. అంతే. సో దెన్ టెస్ట్ ప్లాన్ లో బేసిక్ రీడ్ ఆపరేషన్ చేస్తున్నారు, రీడ్ ఆపరేషన్ లో సింగిల్ రీడ్ ఆపరేషన్. అప్పుడు ఏం జరగాలి, కౌంట్ అనేది డిక్రిమెంట్ అవుతూ ఉండాలి, కౌంట్ చూడాలి. అండ్ దెన్ డేటా అనేది కరెక్ట్ గా వస్తుందా లేదా, కరెక్ట్ డేటా ఈజ్ రిటర్న్ ఆర్ నాట్ అంటే మీ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వచ్చిందా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ బేసిక్ రీడ్ రైట్ అయిపోయింది అంటే సింగిల్ రీడ్ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఫిఫో ఫుల్ కండిషన్ అంటే అప్ టు ద ఎంటైర్ డెప్త్ వరకు మీరు చెక్ చేయాలి. అప్పుడు ఫిఫో ఫుల్ ఈక్వల్ టు 1 అనేది వచ్చిందా లేదా చూడాలి, కౌంట్ అనేది డెప్త్ వరకు రీచ్ అయిపోయిందా లేదా అనేది చెక్ చేయాలి. ఓకే, అది. సో అర్థమవుతుందా మీకు ఏమేమి చెక్ చేయాలి ఏంటి అనేది. ఫిఫో ఎంటీ కండిషన్ లో ఏం చేయాలి, ఇప్పుడు చెప్పండి. ఫిఫో ఎంటీ కండిషన్ అంటే రీడ్ అంటిల్ ద ఎంటీ అంటే రీడ్ అయ్యేంత వరకు ఎంటీ అయ్యేంత వరకు రీడ్ చేయాలి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ చూసారా రిక్వెస్ట్ 3ని 5ని కూడా కంబైన్ చేసుకున్నాడు. ఎందుకు, బేసిక్ రీడ్ ఆపరేషన్. బేసిక్ రీడ్ అంటే సింగిల్ రీడ్ ఆపరేషన్. సింగిల్ రీడ్ జరగచ్చు, మల్టిపుల్ రీడ్స్ జరగచ్చు, అండ్ దెన్ అప్ టు ఎంటీ అయ్యేంత వరకు మనం రీడ్ చేస్తూనే ఉంటాం. ఓకే, అర్థమైందా.
హ్మ్. అంతే. అంతే. హ్మ్. ఆ! అంతే. ఇప్పుడు డేటా కరెక్ట్‌గా వస్తుందో లేదో చెక్ చేయాలి. ఎంప్టీ ఈక్వల్ టు 1 అయిందో చూడాలి. కౌంట్ 0 అయిందో లేదో చెక్ చేయాలి. ఓకే. ఎంప్టీ కండిషన్ అప్పుడు. హ్మ్. అండ్ దెన్ ర్యాప్ అరౌండ్ అంటే ఏం చెప్తున్నాము? హాఫ్ రీడ్, హాఫ్ రైట్ జరగాలంట. FIFO ఫుల్ అయితుంది. ఆహ్, మీరు హాఫ్ పార్ట్ ఏమో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ 8 వాల్యూస్ ఉన్నాయనుకోండి. హాఫ్ వాల్యూస్ ఏమో రైట్ ఆపరేషన్ చేయాలి. హాఫ్ పాయింట్స్ ఏమంటే 0 నుంచి 4కి రీడ్ అవ్వగానే రైట్ ఆపరేషన్ ఆపేసి మళ్ళీ 4 నుంచి 0 వరకు రీడ్ ఆపరేషన్ చేయాలి. హ్మ్. ఓకే. ఆ! సో, దెన్ రీడ్ రైట్ చేయాలి. దెన్ సైమల్టేనియస్ రీడ్ రైట్ ఆపరేషన్ అంటే కన్కరెంట్ ఆపరేషన్స్‌ని చెక్ చేయాలి. కన్కరెంట్ ఆపరేషన్స్ అంటే మీరు ఒకసారి రీడ్ చేయడం, ఒకసారి రైట్ చేయడం, మళ్ళీ 2 సార్లు రీడ్ చేయడం, 2 సార్లు రైట్ చేయడం. ఓకే. కంటిన్యూయస్‌గా రీడ్ చేసేయడం, కంటిన్యూయస్‌గా రైట్ చేయడం. ఏదైనా జరగొచ్చు మీరు. కన్కరెంట్ రీడ్ రైట్ ఆపరేషన్స్ అంటే మీరు ఒకసారి రైట్ చేయొచ్చు. ఇంకోసారి రీడ్ చేయొచ్చు. ఓకే. అండ్ దెన్ ఆ! కన్కరెంట్ అంటే ప్యారలెల్. ఓకే. హ్మ్. సో, మీరు ఇవన్నీ మీరు బేసిక్ కేసెస్ అన్నమాట. ఇవన్నీ మీరు దేనికైనా టెస్ట్ చేయాల్సింది. అందుకని డైరెక్టెడ్ దీన్ని సానిటీ కేసెస్ అంటారన్నమాట. ఓకే. అంటే మీరు బేసిక్ సానిటీ కేసెస్ చెక్ చేయాలి. అంటే రైట్ రీడ్ అవుతుందా లేదా? అది బేసిక్ థింగ్ కదా! అలాగే ఫుల్ అవుతుందా లేదా? అది కూడా బేసిక్ థింగే కదా! ఎంప్టీ అవుతుందా లేదా? అది కూడా బేసిక్ థింగే కదా! ఓకే. సో, అలా మీరు అలాగే రాండమ్‌గా రీడ్ రైట్ ఆపరేషన్ చేయాలి. రాండమ్‌గా మీరు ఒక డెప్త్ వచ్చేసరికి 100 తీసుకున్నారనుకోండి. ఒక 50 రీడ్ ఆపరేషన్స్, ఒక 50 రైట్ ఆపరేషన్స్. ఓకే. అలా రాండమ్‌గా కూడా మీరు సమ్ ఆపరేషన్స్ చేయాలి. ఓకే. అంటే నేనిప్పుడు ఈవెన్ లొకేషన్స్‌లో రీడ్ చేస్తున్నాను. ఆడ్ లొకేషన్స్‌లో రైట్ చేస్తున్నాను. లేదు ఈవెన్ అండ్ ఆడ్ లొకేషన్స్‌లో ఒకసారేమో ఆడ్ లొకేషన్స్ రైట్ చేశాను. ఇంకోసారేమో ఈవెన్ లొకేషన్స్ రైట్ చేశాను. మీరు రీడింగ్ చేసుకునేటప్పుడు కూడా ఈవెన్ రీడ్ చేస్తున్నారు, ఆడ్ రీడ్ చేస్తున్నాడు. ఓకే. అంటే డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడున్న పొజిషన్‌లో 0, 1, 2, 3, 4 లొకేషన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ నేను అన్ని 0th పొజిషను, సెకండ్ పొజిషను, ఫోర్త్ పొజిషను, నెక్స్ట్ సిక్స్త్ ఈ లొకేషన్స్‌లో రైట్ ఆపరేషన్ చేశాను. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏంటి ఫస్ట్ లొకేషను, థర్డ్ లొకేషను అండ్ దెన్ సెవెంత్ లొకేషను. ఈ సెవెంత్ లొకేషన్‌లో రైట్ ఆపరేషన్ చేశాను. ఓకే. అలా మీరేవైనా రాండమ్ ఆపరేషన్ చేయొచ్చు. అంటే మీరు ఎక్కడో దిక్కున స్టోర్ చేసుకోవచ్చు కదా డేటాని. అందుకని డైరెక్ట్ కేసెస్ అన్నాము ఇవన్నీని. ఓకే. కార్నర్ కేసెస్ అంటే హ్మ్. సారీ. ఆ! బేసిక్ టెస్ట్ కేసెస్ మనం ఏవైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో వాటిలన్నిటిని డైరెక్ట్ టెస్ట్ కేసెస్ అని చెప్పేసి చెప్తాం. హ్మ్. సో, అలాగే కార్నర్ కేసెస్ అంటే ఇక్కడ కార్నర్ కేసెస్ ఏంటి? రైట్ ఎగ్జాక్ట్‌లీ ఫుల్ అయ్యేంత వరకే రైట్ చేయాలి. ఓకే. అండ్ దెన్ లాస్ట్ రైట్ వర్స్ సక్సీడ్స్ ఫుల్ అసెట్స్. అంటే మీరు అంటే ఓవర్‌ఫ్లో ప్రొటెక్షన్‌ని చెక్ చేయడం కదా! అంటే డేటా అనేది ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిన తర్వాత ఇంక మళ్ళీ మనం రైట్ చేయకూడదు. అలాంటి కేస్‌ని ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను. వన్స్ ఫుల్ కండిషన్ 1 అయింది అంటే ఇంక నేను రైట్ చేయను. అర్థమైందా? హ్మ్. హ్మ్. అలానే ఎంప్టీ కండిషన్ చెక్ చేస్తున్నాను. అంటే లాస్ట్ రీడ్ అనేది వన్స్ సక్సెస్ అయిపోయిందంటే నేను ఎంప్టీని అసెప్ట్ చేసేస్తాను. ఎంప్టీ కండిషన్ అనేది అసెప్ట్ అయిపోతుంది. ఇంక నెక్స్ట్ సైకిల్ నుంచి డేటా అనేది రీడ్ చేయదు. ఓకే. మీకు చెప్పాను కదా! ఆల్టర్‌నేట్ రీడ్ రైట్ ఆపరేషన్స్. ఆల్టర్‌నేట్ రీడ్ రైట్ ఆపరేషన్స్ అంటే చెప్పాను కదా! ఈవెన్ లొకేషన్స్‌లో రైట్ చేయడం, ఆడ్ లొకేషన్స్‌లో రీడ్ చేయడం. ఈడ్ ఈ ఈవెన్ లొకేషన్స్‌లో రీడ్ చేయడం, ఆడ్ లొకేషన్స్‌లో రైట్ చేయడం. ఆడ్ లొకేషన్స్‌లో రైట్ చేయడం, ఈవెన్ లొకేషన్స్‌లో నుంచి రీడ్ చేయడం. సేమ్ కండిషన్ ఈవెన్, ఆడ్. ఓకే. రీడింగ్ ఏమో ఈవెన్. ఓకే. రైటింగ్ ఏమో ఆడ్. ఓకే. అలాగే రీడింగ్ ఏమో ఆడ్. రైటింగ్ ఏమో
ఈవెన్. ఓకే. ఆల్టర్నేట్ లేదు, ఒకసారి రైట్ చేశారు. ఓకే. దెన్ అగైన్ రీడ్, మళ్ళీ రైట్, రీడ్, రైట్, రీడ్, అలా మీరు మొత్తం డేటా అంతటిని ఆల్టర్నేట్గా రైట్ రీడ్ చేసి డేటాను తెచ్చుకుంటూ ఉంటారు. ఓకే. బరస్ట్ రైట్ అంటే ఒకే అడ్రస్ ఇస్తాము, నెంబర్ ఆఫ్ అడ్రస్లు అది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది, నెక్స్ట్ అడ్రస్ అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది అప్ టు ఫిఫో ఫుల్ అయ్యేంత వరకు రైట్ ఆపరేషన్స్ అనేవి చేయడమే బరస్ట్ రైట్. ఓకే. సేమ్ అలాగే బరస్ట్ రీడ్ అంటాం అనమాట. బరస్ట్ రీడ్ అంటే సేమ్ అలాగే మీరు బరస్ట్ రైట్ ఆపరేషన్స్ ఎలా అయితే చేశారో రీడింగ్ ఆపరేషన్స్, ఇవన్నీ కార్నర్ కేసెస్ అనమాట. అంటే ఇప్పుడు మీరు కార్నర్ కేసెస్ అంటే ఇప్పుడు 0 నుంచి 100 వరకు చెక్ చేయాలనుకోండి, రేంజ్ ఇచ్చారనుకోండి, 0 చెక్ అవుతుందా? అవ్వదు కదా. ఓకే. 100 చెక్ అవుతుంది, ఎందుకంటే మీ నెంబర్స్ 0 నుంచి 100 రేంజ్లో ఉండాలన్నారు. అంటే 1, 2, 3, 4 అప్ టు 99 వరకే తీసుకుంటారు. ఓకే. ఈ 0 అనేది మిగిలిపోతుంది, 100 అనేది మిగిలిపోతుంది. అలాంటివి కార్నర్ కేసెస్ అంటారు. హ్మ్. ఇవన్నీ బేసిక్‌గా 0 నుంచి 100 లోపులో మీరు ఏవైతే రేంజెస్ ఉన్నాయో, ఆ రేంజెస్‌లో 1 నుంచి 99 వరకు మీరు బేసిక్‌గా అన్నీ చెక్ చేసేస్తదది. ఓకే. అలాంటి వాటిల్ని శానిటీ కేసెస్ అని చెప్పేసని అంటాం. ఇప్పుడు ఈ 0 అనేది రాదు. అలాగే 100 అనేది రాదు. ఎందుకంటే మీరు రేంజెస్ 0 నుంచి 100 లోపులో ఇచ్చారు కాబట్టి 0 రాదు, 100 రాదు. మరి 0ని చెక్ చేయాలి కదా మనం. 0ని చెక్ చేయాలంటే దాన్ని కార్నర్ కేస్ కింద తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఏంటంటే ఫిఫో ఫుల్ అయిపోయింది. ఫుల్ అయినట్టు నాకు తెలియాలి. ఓకే. అలాంటిది ఒక కార్నర్ కేస్ అవుతుంది. ఫిఫో ఎంప్టీ అయిపోయింది. ఎంప్టీ అయిపోయిందని నాకు తెలియాలి. ఓకే. అది కార్నర్ కేస్ అవుతుంది. ఆల్టర్‌నేట్‌గా రీడ్ రైట్ ఆపరేషన్ జేయాలి. అంటే మీరు బేసిక్ రీడ్, సింగిల్ రీడ్ రైట్ ఆపరేషన్ చేశారు, సింగిల్ రీడ్ ఆపరేషన్ చేశారు. అలా కాదు. కంటిన్యూయస్‌గా రీడ్ చేసేయి, కంటిన్యూయస్‌గా రైట్ చేయి. లేదు, ఒక రీడ్ చెయి, ఒక రైట్ చెయి. 2 సార్లు రీడ్ చెయి, 2 సార్లు రైట్ చెయి. 3 సార్లు రీడ్ చెయి, 3 సార్లు రైట్ చెయి. అలా. అలాంటివన్నీ కార్నర్ కేసెస్ కింద అవుతాయన్నమాట. అర్థమైందా? మనం ఇప్పుడు స్కూల్లో ఒక పర్సన్‌ని పిక్ చేయాలి. రాండమ్‌గా పిక్ చేస్తాను. అలాంటిది కార్నర్ కేస్ అవుతది. అదే నంబర్ వైస్, సీరియల్ నంబర్ వైస్ ఫస్ట్ నంబరు, సెకండ్ నంబర్, థర్డ్ నంబర్, ఫోర్త్ నంబర్ అలా నంబర్ వైస్ పిలుచుకుంటూ వెళ్తే అది డైరెక్ట్ కేస్ అవుతుంది. ఓకే. బరస్ట్ అంటే సింగిల్ అడ్రస్ అది స్టార్ట్ చేస్తుంది. మీకు ఏఎక్స్ఏలో వస్తది బరస్ట్ ట్రాన్స్ఫర్స్ అనేవి. ఏంటంటే ఒకే అడ్రస్ ఇస్తారు. నెక్స్ట్ అడ్రస్ ప్రోటోకాలే ఆటోమేటిక్‌గా కాల్ చేసుకుంటూ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తదనమాట. ఓకే. అంటే మీకు ఇప్పుడు 8 లొకేషన్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ అడ్రస్ 0 అనుకోండి. స్టార్ట్ అడ్రస్ ఇస్తాము. అలా ఎండింగ్ అడ్రస్ వరకు అదే కంటిన్యూయస్‌గా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుందనమాట. వన్స్ ఫైనల్ కౌంట్ రీచ్ అయిపోయేంత వరకు రైట్ చేస్తది. మళ్ళీ బరస్ట్ రీడ్స్ అంటే మళ్ళీ కౌంట్ 0 అయ్యేంత వరకు రీడ్ చేసుకుంటూ వెళ్తది. హ్మ్. దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తదనమాట. మీకు ఏఎక్స్ఐ ప్రోటోకాల్‌లో బరస్ట్ ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయన్నమాట. దాంట్లో ర్యాపింగ్ బరస్ట్, ఓకే, ఇంక్రిమెంట్ అండ్ దెన్ ఫిక్స్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. ఇంక్రిమెంట్, ఫిక్స్డ్. అడ్రస్‌ని ఫిక్స్డ్‌గా ఉంచుతుంది. అడ్రస్‌ని ఇంక్రిమెంట్ చేస్తుంది. అడ్రస్‌ని ర్యాప్ చేస్తుంది. హ్మ్. హ్మ్. దెన్ పారామీటర్స్ వేరియేషన్ టెస్ట్స్ అంటే ఇప్పుడు మీకు విడ్త్ వచ్చేసరికి 4కి చెక్ చేశారు. డెప్త్ 8కి చెక్ చేశారు. ఓకే. అంటే మీరు డిఫాల్ట్‌గా ఎంత తీసుకున్నారు? 8, 16 తీసుకున్నారు. అంటే 4 అవుతుందా లేదా చెక్ చేయాలి నేను. అండ్ దెన్ డెప్త్ వచ్చేసరికి 16 తీసుకున్నారు. డెప్త్ ఏమో 16 తీసుకున్నారు. ఆ డెప్త్ 32కి వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. లేదు 64కి వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. లేదు 8కి వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. లేదు 128కి వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మీకు చెప్పాను కదా ర్యాండమైజేషన్‌లో ఏం చేస్తాం? మనం కార్‌ని నడపండి అంటే 10లోనే నడుపుతారా మీరు? 100లో నడుపుతారు. ఓన్లీ ప్లెయిన్ ఏరియాస్‌లోనే నడుపుతారా? లేదు. రఫ్ ఏరియాస్‌లో కూడా నడుపుతారు. హిల్ ఏరియాస్‌లో కూడా నడుపుతారు. ఓకే. అంటే అన్ని కేసెస్‌లోని మనం వెరిఫై చేయాలి.
అలాగే ఇక్కడ కూడా డెప్త్ కూడా మీరు 8 బిట్ ఎందుకు పారామీటరైజ్డ్ తీసుకున్నాం? డిఫరెంట్ టెస్ట్ కేసెస్ని మనం చేంజ్ చేయాలి. మాడ్యూల్ అలాగే ఉంచాలి. టెస్ట్ బెంచ్లో మీరు మార్చుకుంటూ డిఫరెంట్ పారామీటర్స్కి వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఓకే, మీకు పారామీటర్స్ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ తెలుసు కదా. నేమ్ బేస్డ్ ఓవర్ రైడింగ్ అంటే డాట్ విడ్త్ని యూజ్ చేసుకుని డాట్ విడ్త్ ఆఫ్ 16 డాట్ డెప్త్ ఆఫ్ 16 అని చెప్పేసి మీరు ఓవర్ రైడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, లేదు టిక్ డిఫైన్ అని చెప్పేసి డిఫైన్ ఫైల్స్లో రాసుకొని మీ విడ్త్ని చేంజ్ చేయొచ్చు. లేదు డిఫైన్ పారామ్స్, డెఫ్ పారామ్స్ అని చెప్పేసి యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ. ఇవి బేసిక్ కాబట్టి ఫిఫో కాబట్టి మీరు ఈజీగా వేళ్ళ మీద లెక్కెట్టేస్తున్నారు టెస్ట్ కేసులని. 10 టెస్ట్ కేసులు రాసాము అని. ఓకే, అదే మీరు మల్టిపుల్ ఐపీస్ ఉన్నప్పుడు దానికి రిలేటెడ్ టెస్ట్ కేసుని మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని వందల టెస్టులు రాస్తారు అలా. అంటే మరి అందుకనే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మినిమం 1.5 year 1 year అలా టైం తీసుకుంటారు. సో ఇప్పుడు చూడండి. నెక్స్ట్ మీరు పారామీటర్స్ చెక్ చేశారు అండ్ దెన్ బేసిక్ టెస్ట్ సీక్వెన్స్ని మీరు చెక్ చేస్తున్నారు. టెస్ట్ సీక్వెన్స్లో బేసిక్ ఫంక్షనాలిటీ అంటే రీడ్ రైట్, సింగిల్ రీడ్ సింగిల్ రైట్ అవుతుందా లేదా. ఓకే, రీసెట్ ఫిఫో, సింగిల్ రైట్ సింగిల్ రీడ్. ఓకే, సో వీటిని బేసిక్గా తీసుకుంటున్నాం మనం. అండ్ దెన్ సీక్వెన్స్ 2లో ఫిల్ అండ్ డ్రెయిన్ అంటే ఫుల్ అయిపోవాలి అండ్ దెన్ ఎంటీ అయిపోవాలి. ఓకే, డ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఎంటీ కండిషన్. ఓకే, ఫిల్లింగ్ కండిషన్ ఎంటీ కండిషన్ అప్ టు వన్స్ ఫైనల్ డేటా వచ్చేసింది అంటే ఎంటీ ఈక్వల్ టు 1 అవ్వాలి. అంతా ఫుల్ అయిపోయిందంటే ఫుల్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఓకే, ర్యాప్ అరౌండ్ స్ట్రెస్ కేసెస్ అంటున్నారు ఎందుకంటే హాఫ్ రీడ్ హాఫ్ రైట్ చేస్తున్నారు కదా. ఓకే, రీడింగ్ 8 కండిషన్స్ చేస్తున్నారు, రైటింగ్ 8 కండిషన్ చేస్తున్నారు. రీడింగ్ అనేది 8 కండిషన్ చేసిన తర్వాత మళ్ళీ రీఫిల్ చేస్తున్నారు. ఓకే, అంటే మళ్ళీ బేసిక్గా ఇనీషియల్గా ఎంత ఉంది 16 కండిషన్స్. ఓకే, ఫుల్ కండిషన్ అయిపోయింది, 16 కండిషన్స్ రాశారు. రాసిన తర్వాత ఒక 8 కండిషన్స్ రీడ్ చేశాను. ఓకే, 8 రీడ్ చేశాను అంటే 8 బిట్స్ 8 లొకేషన్స్లో డేటా ఎంటీ అయిపోయింది. 8 లొకేషన్స్లో ఇదంతా ఎంటీ అయిపోయింది అనుకున్నాం. ఇది కొంచెం ఫిల్ అయింది. మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, రైట్ ఆపరేషన్ చేస్తున్నాను. అంటే ఉన్నవి మళ్ళీ ఫిల్ చేసేస్తున్నాను. అప్పుడు మళ్ళీ 16 లొకేషన్స్లో ఫిల్ అయిపోవాలి. అప్పుడు మళ్ళీ ఫుల్ ఈక్వల్ టు 1 కండిషన్ చెక్ చేయాలి. దట్ ఈస్ ద ర్యాప్ అరౌండ్. అంటే స్ట్రెస్ బేస్డ్ కేసెస్ అని అంటున్నాం కదా. సో ఇలాంటి కేసెస్ని స్ట్రెస్ బేస్డ్ కేసెస్ అంటారు. ఓకే, అలాగే ర్యాండమ్గా మీరు ఒకసారి ఫుల్ అయ్యేంత వరకు చేస్తున్నారు, ఒకసారి ఎంటీ అయ్యేంత వరకు చేసేస్తున్నారు, లేదు సగం ఫుల్ చేస్తున్నారు, సగం ఎంటీ చేస్తున్నారు. ఓకే, డిఫరెంట్ కేసెస్ ర్యాండమ్గా. ఒకటి రైట్ చేయడం, మీరు సింగిల్ రీడ్ చేస్తారు. ఓకే, సింగిల్ రైట్ చేస్తారు. ఓకే, 3 రీడ్స్ కంటిన్యూస్గా చేస్తారు, 2 రైట్సే చేస్తారు. అలా ర్యాండమ్గా ఏవో ఒకటి చెక్ చేస్తూ ఉంటారు అంతే కదా. ఇప్పుడు సో యూజ్ ర్యాండమ్ డేటా వాల్యూస్. మీరు కంటిన్యూస్గా అవ్వడం కాదు, ఒక డేటా ఉందా లేదా అనేది నేను చూడాలి, లేదు ఆ డేటా వచ్చిందా లేదా అనేది ట్రాక్ ఆపరేషన్స్ లైక్ రిఫరెన్స్ క్యూకి, కౌంట్ మ్యాచెస్, సైజెస్, ఇలాంటివన్నీ ర్యాండమ్ స్ట్రెస్ కేసెస్ కింద చెక్ చేస్తున్నాం. ఓకే, దెన్ కవరేజ్ ప్లాన్లో మనం బేసిక్గా చెక్ చేయాల్సింది రైట్ ఆపరేషన్ అవుతుందా లేదా, రీడ్ ఆపరేషన్ అవుతుందా లేదా, రీసెట్ ఎస్సెట్ డిఎస్సెట్ అవుతుందా లేదా అనేది బేసిక్ కవరేజ్ పాయింట్స్. కవర్ పాయింట్స్ ఇవన్నీ రాయాలి. రైట్ ఎనేబుల్కి రాయాలి, రీడ్ ఎనేబుల్కి రాయాలి, రీసెట్కి రాయాలి,
రైట్ అండ్ రీడ్ ఎనేబుల్ క్రాస్ కవరేజ్ చెక్ చేయాలి. ఓకే, మీకు చెప్పాను కదా క్రాస్ కవరేజ్ చెక్ చేయడం. ఓకే. సారీ. క్రాస్ కవరేజ్, కవర్ పాయింట్స్ మీరు C1 తీసుకుంటారు, C2 తీసుకుంటారు. అండ్ దెన్ క్రాస్ కవరేజ్ వచ్చేసరికి C1, C2 అని చెప్పేసి రెండింటిని చెక్ చేస్తాం. అవి సో అలా అది మనం ప్లాన్ చేసుకోవాలి, కవరేజ్ ప్లాన్. ఇప్పుడు సీక్వెన్స్ మళ్ళీ వేరే పర్సన్ రాయడు, మీరే రాస్తారు సీక్వెన్స్. మీరు రాసి దానికి రిలేటెడ్ టెస్ట్ని మీరు రాస్తారు. తర్వాత దాన్ని ఏం చేస్తారు, దాన్ని ఒక టెస్ట్ కేస్ని మీరు రన్ చేస్తారు. రన్ చేసినప్పుడు ఎర్రర్స్ ఏమైనా వస్తే దాన్ని డీబగ్ చేయాలి. అంటే అది మీరు టెస్ట్ రాశారు, సపోజ్ రైట్ ఆపరేషన్కే రాశారు, కానీ అక్కడ రైట్ ఆపరేషన్ మీ డేటా రావట్లేదు అవుట్పుట్. అది మీరు కరెక్ట్గానే రాశారు కదా అంతా, ఎందుకు రావట్లేదు అంటే DU2లో ఏమన్నా తప్పు ఉందో చూడాలి, లేదంటే మీ సీక్వెన్స్ ఐటెంలో డేటా ఏమన్నా రావట్లేదా అని చెక్ చేయాలి. ఓకే, ఇలాంటివన్నీ మనం డీబగ్గింగ్లో యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అడుగుతారు 100% కవరేజ్ అయిపోతే మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందా? నో, నాట్ ఎట్ ఆల్. మీరు ఎసెర్షన్స్ చెక్ చేయాలి. ఓకే, ఎసెర్షన్స్ కూడా పాస్ అవ్వాలి. ర్యాండమ్ టెస్ట్ కేసెస్ని కూడా చెక్ చేయాలి. ఓకే, అలా ప్రతి కన్స్ట్రైంట్స్ అన్నీ పాస్ అవ్వాలి. కన్స్ట్రైంట్స్ చెక్ చేయాలి, ర్యాండమ్ టెస్ట్ కేస్ చెక్ చేయాలి, ఎసెర్షన్స్ పాస్ అవ్వాలి, ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి. అప్పుడే 100% కవరేజ్ వస్తే దెన్ మీ వెరిఫికేషన్ అనేది 100% కంప్లీట్ అయిందని మనం చెప్పగలం. అది కోడ్ కవరేజ్ ఆటోమేటిక్గా అది జనరేట్ అవుతుంది. సో మనం చెక్ చేయాల్సింది మాత్రం ఫంక్షనల్ కవరేజ్. అంటే ఎంటీ కండిషన్ అయిందనుకోండి 100% అవుతుంది. ఓకే, అలాగే ఫుల్ కండిషన్ అయిందనుకోండి 100% అవుతుంది. ఫుల్ క్లియర్ అయిందనుకో, ఫుల్ క్లియర్ అయినప్పుడు, ఫుల్ సెట్ అయినప్పుడు, రీసెట్ క్లియర్ అయినప్పుడు, రీసెట్ సెట్ అయినప్పుడు, ఇలా మీరు డిఫరెంట్ కేసెస్ని చెక్ చేసుకోవాలి. ఓకే. ఓకే, కౌంట్ కవరేజ్, కౌంట్ ఎంత వచ్చింది అంటే డెప్త్ విడ్త్ మ్యాచ్ అవుతుంది లేదా. క్రాస్ కవరేజెస్ అంటే రైట్ ఎనేబుల్ ఫుల్ కండిషన్, రీడ్ ఎనేబుల్ ఎంటీ కండిషన్, రైట్ అండ్ నాట్ ఫుల్, రీడ్ నాట్ ఎంటీ, ఇలా డిఫరెంట్ క్రాస్ కవరేజెస్ని కూడా మనం చెక్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ. అండ్ దెన్ ఎసెర్షన్ మోడల్స్. ఎసెర్షన్ కవరేజెస్ అంటే ఇమీడియట్ ఎసెర్షన్స్, ఇమీడియట్ టైప్ ఆఫ్ ఎసెర్షన్స్ వచ్చేసరికి ఇమీడియట్ కన్కరెంట్ రెండు ఉంటాయి. అంటే డిలేస్ని యూజ్ చేస్తే కన్కరెంట్, డిలేస్ యూజ్ చేయకుండా రాస్తే ఇమీడియట్ ఎసెర్షన్స్. ఓకే, మీకు ఎసెర్షన్ చెప్పినప్పుడు చెప్తాను. ఓకే, దెన్ చెక్కర్స్ అండ్ మానిటర్స్. చెక్కర్స్ అంటే మనం ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తున్నాం ఇదంతా టెస్ట్ ప్లాన్లోకి వస్తుంది. డేటా ఇంటిగ్రిటీ చెక్కర్స్. అది ఎసెర్షన్స్ని కూడా మీరు చెకింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తారు. ఓకే, సో అంటే ఇన్పుట్స్ ఏంటి, దానికి కరస్పాండింగ్ అవుట్పుట్స్ ఏంటి. ఓకే, సో ఫ్లాగ్ మీరు డేటా ఇంటిగ్రిటీ చెక్ చేస్తున్నారు. ఇంటిగ్రిటీ అంటే కంబైన్డ్ డేటా రీడ్ రైట్ ఆపరేషన్స్ మీరు అవుతున్నాయా వెరిఫై బిఫోర్ మెయింటైన్స్ కరెక్ట్ డేటా ఆర్డరింగ్ అవుతుందా లేదా అని చెక్ చేయడం. ఫ్లాగ్ స్టేట్స్ మానిటర్ అంటే ఎంటీ కండిషన్, ఫుల్ కండిషన్స్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడం. ఓకే, అండ్ దెన్ కౌంట్ యాక్యురసీ మానిటర్. మీరు కరెక్ట్గా ఫుల్ కౌంట్ అంటే రైటింగ్ ఏమో 8 చేశారు, రీడింగ్ 4 వచ్చినాయి, కౌంట్ ఏమైనా మిస్ మ్యాచ్ అయిందా కంపేర్ చేయడం. ఓకే, సో రైట్ రీడ్ ఆపరేషన్స్ మీరు ఇంప్లిమెంట్ చేయడం. చెక్స్ దట్ కౌంట్ ఇంక్రిమెంట్, కౌంట్ డిక్రిమెంట్, స్టేబుల్ కండిషన్స్ ఇవన్నీ మీరు చెక్ చేయాలి. అండ్ ప్రోటోకాల్ వైలేషన్స్ మానిటర్ అంటే ఇన్వాలిడ్ డేటా ఏమన్నా వచ్చిందా, ఎందుకు వచ్చింది, అన్నోన్ వాల్యూస్ ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ డేటాస్ హై ఇంపిడెన్స్లో వచ్చినాయా లేదా. ఓకే, రైట్ అటెంప్ట్ చేశారు వెన్ ఫుల్ కండిషన్, అలాంటప్పుడు ఇది డేటా ఇగ్నోర్ చేసిందా లేదంటే ఇగ్నోర్ చేయకుండా ఆపరేట్ చేసిందా అనేది మనం చెక్ చేయాలి. ఓకే, ఇవన్నీ సమ్ వైలేషన్స్ అన్నమాట.
హ్మ్. అంతే కదా! ఇప్పుడు కరెక్ట్ డేటాయే పంపిస్తున్నప్పుడు అంతా బానే ఉంటుంది. ఓకే. అన్‌నోన్ డేటా ఇచ్చి చూద్దాం. అసలు వర్క్ అవుతుందా లేదా? హై ఇంపిడెన్స్ వాల్యూస్ అవును. అన్‌నోన్ వాల్యూసు అన్‌నోన్ వాల్యూసు లేదంటే క్వెషన్ మార్క్ వైల్డ్ కార్డ్ బిన్స్ టైప్‌లో డేటా ఇవ్వడం. అంటే ఒక 2 డేటాలు ఇచ్చి 2 డేటాలని అన్‌నోన్‌లు ఇవ్వడం. లేదంటే ఒక 2 వాల్యూస్ ఇచ్చి అంటే ఇప్పుడు సపోజ్ ఏఏ ఇచ్చి ఇక్కడ ఎక్స్ ఇవ్వడం. జెడ్ ఇవ్వడం. లేదంటే ఏ, ఎక్స్, బి, జెడ్ ఇవ్వడం. బిఎక్స్ ఇవ్వడం. అంటే ఇక్కడ అన్నోన్, ఇక్కడ అన్నోన్. ఈ అన్నోన్‌లో ఏదైనా డేటా తీసుకుంటుందా? లేదంటే అన్నోన్‌లే వస్తున్నాయా? అనేవి మనం వెరిఫై చేయాలి. రిగ్రెషన్ టెస్ట్. అహా! మానిటర్ ఇన్ ది సెన్స్ అబ్జర్వ్ చేయడం. అవుట్‌పుట్స్. ఓకే. సో, చెకింగ్ అనేది అంటే చెక్కర్ అండ్ మానిటర్ అంటే చెకింగ్ అంటే ఇన్‌పుట్స్, మానిటర్ అంటే అవుట్‌పుట్. సో, మీరు అవుట్‌పుట్‌ని చూడడం. అది. ఓకే. ప్రొ సీసీ ప్రోటోకాల్ వైలేషన్ మానిటర్. ప్రోటోకాల్ వైలేషన్ మానిటర్ అంటే మీ ప్రోటోకాల్ ఏమన్నా వైలేట్ అవుతుందా అనేది చూడాలి మనం. ఓకే. ఆ! మానిటర్‌కి మనం ప్రోటోకాల్ వైలేషన్ రాస్తున్నామని కాదు. ఓకే. అంటే మానిటరింగ్. సో, ఈ ప్రోటోకాల్ వైలేట్ అయిందా లేదా మానిటర్ చెయ్యి అని జెప్పేసని అంటాం గదా! సో, దట్ ఈస్ ద కండిషన్. హ్మ్. సేమ్ అలాగే రిగ్రెషన్ టెస్ట్ సూట్స్ అంటే అన్ని టెస్ట్ కేసులు కలిపి అంటే బేసిక్ రీడ్, బేసిక్ రీసెట్, బేసిక్ రీడ్, బేసిక్ రైట్, సైమల్టేనియస్ రీడ్ ఇవన్నీ టెస్ట్ కేసులన్నిటిని పాస్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేయడం. పాస్ క్రైటీరియా ఆల్ టెస్ట్స్ ఆర్ పాస్డ్. అండ్ ఫుల్ రిగ్రెషన్ సూట్ వచ్చేసరికి ఇదేం చేస్తుంది మొత్తం అన్ని టెస్ట్ కేసుల్ని ఫుల్ రిగ్రెషన్ సూట్‌లో కంప్రెహెన్సివ్ వెరిఫికేషన్ లైక్ లెస్ థాన్ 10 మినిట్స్ అంటే టైమ్ పడుతూ ఉంటది రిగ్రెషన్స్‌కొచ్చేసరికి. ఫుల్ రిగ్రెషన్స్‌లో అన్ని కేసెస్ ఆల్ డైరెక్టెడ్ కేసెస్ అండ్ దెన్ సమ్ కేసెస్ అండ్ రాండమ్ కేసెస్ అన్నిటిని చెక్ చేస్తారనమాట. ఓకే. సో, ఎందుకు నైట్‌లీ రిగ్రెషన్స్ అన్నారు? డిఫరెంట్. సారీ. ఆ! మొత్తం అన్ని కేసెస్‌ని ఆల్ టెస్ట్ కేస్ రిగ్రెషన్ రన్ చేసామంటే మీరు రాండమ్ కేసెస్, డైరెక్ట్ కేసెస్, స్ట్రెస్ కేసెస్, స్మోక్డ్ కేసెస్ మొత్తం అన్ని కేసెస్‌ని రన్ చేస్తదనమాట. అడిషనల్ టెస్ట్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా రన్ చేస్తూ ఉంటుంది. ఓకే. సో, పాస్ క్రైటీరియా ఏంటంటే ఆల్ టెస్ట్ పాస్. నో కవరేజ్ హోల్స్. నో అసర్షన్ ఫెయిల్యూర్స్. ఓకే. ఇది మీ పాస్ క్రైటీరియా. దెన్ సక్సెస్ అయిందనుకోండి. సక్సెస్ క్రైటీరియా వచ్చేసరికి ఫంక్షనల్ వెరిఫికేషన్. ఆల్ డైరెక్ట్ కేసెస్ పాస్డ్, కార్నర్ కేసెస్ పాస్డ్, రాండమ్ టెస్ట్ కేసెస్ పాస్డ్, ఫంక్షన్ కవరేజ్ గ్రేటర్ దాన్ 95%, లైన్ కవరేజ్, బ్రాంచ్ కవరేజ్ అండ్ దెన్ క్రిటికల్ బగ్స్, ఆల్ ఎక్సెప్షన్స్ ఆర్ పాస్డ్, రాండమ్ పారామీటర్ వైలేషన్స్ టెస్టెడ్. ఓకే. అన్నీ పాస్ అయిపోవాలి. ఓకే. బగ్ సివియారిటీ కండిషన్స్ అంటే ఏమేం బగ్స్ మీకు రావచ్చు, మేజర్ కండిషన్స్ ఏంటి, అండ్ దెన్ మీడియం కండిషన్స్ ఏంటి, లో క్రైటీరియా ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాలి. మేజర్‌గా మీరు రన్ చేసినప్పుడు ఎంప్టీ కండిషన్, ఫుల్ కండిషనే ఫెయిల్ అయిపోతుందనుకోండి. దెన్ దట్ ఈస్ ద మేజర్ బగ్. అంటే మీరు బేసిక్ కండిషన్‌ని అది ఫాలో అవ్వట్లేదు. ఓకే. ఫుల్ అవ్వట్లేదు, ఎంప్టీ అవ్వట్లేదు. ఫుల్ కండిషన్, ఎంప్టీ కండిషన్‌ని మీరు పాస్ చేయట్లేదు. ఓకే. దట్ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ బగ్ అనమాట. దాన్ని మనం జీరో చేయాలి. అండ్ దెన్ మైనర్ బగ్స్ అంటే లైక్ కౌంట్స్ అనేవి రాంగ్ రావడం, టెస్ట్ కౌంట్స్ అనేవి 3 అయితే అక్కడ 2 రావడం. సో, కౌంట్స్ అనేవి ఇంక్రిమెంట్ ప్రాపర్‌గా అవ్వకపోవడం అలాంటివన్నీ మీడియంగా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దెన్ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం, లేదంటే సమ్ లో రిలేటెడ్ బగ్స్ అంటే నో ఫంక్షనల్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ అనే మీ ఫంక్షనాలిటీలో ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. బట్
సంథింగ్ ఏమైనా నేమింగ్ మిస్ మ్యాచ్ రావడం కానీ, లేదంటే సమ్ డాక్యుమెంట్స్ మీరు అటాచ్ చేయడం, డిఫరెంట్ కండిషన్స్లో వాల్యూస్ని తీసుకోవడం కానీ, అలాంటివి సమ్ లో కేసెస్ కింద ట్రీట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సెటప్. మీ ఎన్విరాన్మెంట్ని ఏమేమి సెట్ చేయాలి చెప్తున్నాం కదా. ఆర్టీఎల్ని రన్ చేసేటప్పుడు సింక్ ఫిఫో డాట్ ఎస్వి డియూటీ అండ్ దెన్ టీవీ డాట్ ఎస్వి టెస్ట్ బెంచ్ మేక్ ఫైల్ క్రియేట్ చేస్తారు. ఓకే, మేక్ ఫైల్ అనేది మనకి రిగ్రెషన్స్ రన్ చేయడానికి మేక్ ఫైల్లోనే స్క్రిప్ట్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఇస్తారు మనకి ఆ స్క్రిప్ట్ని చూసుకుని అందులో డిఫరెంట్ టెస్ట్ కేసు నేమ్స్ చెక్ చేసి మార్చుకుంటూ ఇండివిజువల్గా చెక్ చేయొచ్చు, లేదంటే టోటల్గా రన్ చేయొచ్చు. ఓకే, సో మీకు డాక్యుమెంట్స్కి వచ్చేసి ఆ! మీరు ఇవన్నీ రన్ చేసేది టెర్మినల్‌లోనే. టెర్మినల్ అంటే మీకు లైనక్స్ కమాండ్సే యూజ్ చేయాలి మెయిన్. ఓకే. ఏదైనా మీరు టెర్మినల్ యూజ్ చేస్తారు. ఆ టెర్మినల్ వీపీఎన్ యూజ్ చేసుకుంటారు. లేదంటే వీఎన్సీ యూజ్ చేసుకుంటారు. ఇలా డిఫరెంట్ టెర్మినల్స్ మీ లైనక్స్ కమాండ్ మీ సిస్టమ్ అంతా లైనక్సే. ఓకే. లైనక్స్ కమాండ్స్‌ని యూజ్ చేసుకొని మీరు ఇదంతా రన్ చేసుకోవాలి. ఓకే. అంతా లైనక్సే. ఎందుకంటే మనకి సాఫ్ట్‌వేర్‌లు అన్నీ రిమోట్ కంట్రోల్ యాక్సెస్ ఇస్తూ ఉంటారనమాట. హ్మ్. ఇవన్నీ స్క్రిప్ట్స్, సిమ్యులేషన్ కమాండ్స్. మీరు వెరిలేటర్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఒకటి, అండ్ దెన్ ఐకరస్‌లో యూజ్ చేసుకుంటే ఒక రన్ కమాండ్. ఓకే. ఐవెరిలాగ్ అనేది ఒక కమాండ్. ఓకే. లేదు వేవ్ ఫార్మ్స్‌ని చూడడానికి జీటీకే వేవ్ ఇలాగా డిఫరెంట్ కేసెస్‌ని యూజ్ చేసుకొని మీరు రన్ లేదు. లేదు. మార్కింగ్ లేదు. మీకు ఎక్స్‌టెన్షన్ ఫైల్, డాట్ ఎక్స్‌టెన్షన్ ఫైల్, ఎండీ ఫైల్ అంటే మార్కింగ్ డైరెక్టరీ సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే. హ్మ్. లైక్ డాట్ టెక్ హ్మ్. సిమ్యులేషన్ కమాండ్స్ అన్నమాట ఇవన్నీ. మీరు కంపైల్ చేసేటప్పుడు డిఫరెంట్ కమాండ్స్‌ని యూజ్ చేసి రన్ చేస్తారు. అంటే వెరిలేటర్‌లో యూజ్ చేస్తే డిఫరెంట్, అంటే హైఫన్ లింక్డ్ ఓన్లీ సింక్ డాట్ ఫిఫో అంటే సింక్ ఫిఫో డాట్ ఎస్వీని యూజ్ చేసుకొని రన్ చేస్తారు. ఐకరస్ అనేది ఇది కూడా డిఫరెంట్ సాఫ్ట్‌వేర్. ఓకే. అది టూల్. ఐకరస్ కూడా టూల్. ఓకే. ఐవెరిలాగ్ అనేది కూడా టూల్. కానీ మనం యూజ్ చేసేది ఏంటంటే సిమ్యులేషన్స్‌కి ఈ వీసీఎస్ అవన్నీ కంపైల్ చేయడానికి. డా మీ డిజైన్‌ని కంపైల్ చేయడానికి వాడతారు. ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే వీసీఎస్ సినాప్సిస్. ఓకే. వీసీఎస్ హైఫన్ ఎస్ వెరిలాగ్ టైమ్‌ఔట్ స్కేల్ అండ్ దెన్ మీ డిజైన్ ఫైల్, టీబీ ఫైల్ నేమ్. చెప్పాను కదా డాట్ సిమ్‌బీ ఫైల్స్ యూజ్ చేస్తారని. డాట్ స్లాష్ సిమ్‌బీ. ఓకే. ఆ! హ్మ్. సో, ఈ డాట్ స్లాష్ సింబి అనేది మీ సిమ్యులేషన్ కోసం యూజ్ చేసే కమాండ్ అన్నమాట. వీసీఎస్ సినాప్సిస్‌లో. ఓకే. అలాగే మోడల్ సిమ్ క్వెస్టా యూజ్ చేసుకున్న, మోడల్ సిమ్ యూజ్ చేసుకున్న వీలాగ్ ఆర్ వీసిమ్. వీలాగ్ అంటే డిజైన్ ఫైల్‌ని, టెస్ట్ బెంచ్ ఫైల్‌ని రిమ్యులేట్ చేస్తారు. రన్ ఆల్ అండ్ దెన్ క్విట్ కొడితే మొత్తం క్విట్ అయిపోతుంది. ఇవన్నీ టూల్స్. ఓకే. సో, మోడల్ సిమ్ యూజ్ చేసుకొని, సినాప్సిస్ వీసీఎస్‌ని యూజ్ చేసుకొని ఇవన్నీ. వేవ్ ఫార్మ్ రన్ చేసుకోవడానికి. రన్ చేసుకోవడానికి వాడేవి. ఇవి ఇవి నేను బేసిక్‌గా జనరేట్ చేసినయి. కానీ మీకు రన్ కమాండ్స్ వాళ్ళు మార్చిస్తారు. వాళ్ళు డిఫరెంట్ కమాండ్స్ ఇస్తూ ఉంటారు. ఓకే. ఆ! అంతే. హ్మ్. వేవ్ ఫార్మ్ డీబగ్గింగ్ అంటే క్లాక్ రీసెట్ చెక్ చేయడం, రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్, రైట్ పాయింటర్, రీడ్ పాయింటర్, ఫుల్ ఎంప్టీ కండిషన్స్ ఇవన్నీ మీరు చెక్ చేయాలి. ఇన్ కేస్ డీబగ్గింగ్ వచ్చినప్పుడు చెక్ లిస్ట్ ఏంటి, వెరిఫై రీసెట్ క్లియర్ అయిందా లేదా? ఓకే. క్లియర్ అయిపోతే ఫ్లాగ్ 1. రైట్ పాయింటర్ ఇంక్రిమెంట్ అవుతుందా లేదా ప్రాపర్‌గా? రీడ్ పాయింట్ ఇంక్రిమెంట్ అవుతుందా లేదా? ఇవన్నీ చెక్ పాయింట్స్ అన్నమాట. అంటే బేసిక్‌గా మనం చెక్ చేయాల్సినయి. అవి. ఓకే. హ్మ్. సో దెన్ known limitations and assumptions అంటే మీరు డిఫరెంట్ అజంప్షన్స్ లైక్ సింగిల్ క్లాక్ డొమైన్, క్లీన్ రీసెట్ అంటే
ఎసింక్రనస్ అంటే సింగిల్ క్లాక్ డొమైన్, అది మనకు తెలిసిందే. రీసెట్ అనేది మీరు ఒక 2 క్లాక్ సైకిల్స్‌గా, 10 క్లాక్ సైకిల్స్‌గా మీరు మెన్షన్ చేసుకుంటారు. ఓకే. డిజైన్ లిమిటేషన్స్ ఆల్మోస్ట్ ఫుల్, ఎసింక్రనస్ రీసెట్ ఆపరేషను అండ్ దెన్ కరెక్ట్ ఎర్రర్ కరెక్షను, ఫిక్స్డ్ లేటెన్సీ ఇవన్నీ మనం అజంప్షన్ చేసుకొని చెక్ చేయాల్సినవి. దెన్ టెస్ట్ స్టేటస్ అండ్ రిజల్ట్స్. ఫస్ట్ టెస్ట్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా? టెస్ట్ ఎగ్జిక్యూషన్. స్మోక్ టెస్ట్‌లు 4, రిగ్రెషన్స్ 10, ఫుల్ రిగ్రెషన్స్ 10, కార్నర్ కేసెస్ 6 అండ్ దెన్ ఇవన్నీ ఎంత టైం పట్టింది, దానికి డిలేస్, టోటల్ డిలేస్ ఇవన్నీ చెక్ చేస్తుంది. ఓకే. స్టేటస్ రిజల్ట్స్ అంటే మనం రన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ అన్నమాట. దానికి కరస్పాండింగ్ రిజల్ట్స్ కవరేజ్ ఎంత వచ్చింది, లైన్ కవరేజ్ ఎంత, బ్రాంచ్ కవరేజ్ ఎంత ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఓకే. ఆ! ఫంక్షనల్ కవరేజ్ ఇవన్నీ చెక్ చేసుకుంటాం. మీరు సైన్ ఆఫ్ చెక్స్ వచ్చేసరికి ఆల్ డైరెక్ట్ కేసెస్ అయినాయా లేదా, కార్నర్ కేసెస్ చెక్ అయినాయా లేదా, ఫంక్షనల్ కవరేజ్ గ్రేటర్ దాన్ 100% వచ్చిందా లేదా, అండ్ దెన్ కోడ్ కవరేజ్ అండ్ దెన్ ఆల్ అసెషన్స్ పాస్డ్, పారామీటర్ వైలేషన్స్, వేవ్ ఫార్మ్ రివ్యూడ్ ఇవన్నీ మీరు చెక్ చేసి ఓకే అన్న తర్వాతే దెన్ మీరు టేక్ అవుట్ చేయాలి. లేదంటే అవ్వదు. హ్మ్. హ్మ్. ఇవన్నీ మనం చేసేవి కదా, డైరెక్ట్ టెస్ట్ కేసెస్, కార్నర్ కేసెస్. హ్మ్. అవసరం లేదు. హ్మ్. 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 మీరు జీరా రైట్ చేయడమే. జీరా రైట్ చేసి హ్మ్. దెన్ ఇవన్నీ జీరా రైస్ చేయడం అంటే టికెట్ రైస్ చేస్తారనమాట మీరు. ఓకే. సో, టికెట్ రైస్ చేస్తే వాళ్ళు దాన్ని ఇష్యూ చేస్తారు. ఈ ఇష్యూని రిజాల్వ్ చేస్తారు. ఓకే. హ్మ్. హ్మ్. అదే. మీకు రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమేమి వస్తాయంటే సింక్రనస్, ఫిఫో, డిజైన్ స్పెసిఫికేషన్, ఇంటిగ్రేటెడ్ డాక్యుమెంట్స్, యూజర్ మాన్యువల్ ఇవన్నీ డాక్యుమెంట్స్ పంపిస్తారు. ఆ డాక్యుమెంట్స్‌ని మనం రీడ్ చేసుకోవడం. ఓకే. హ్మ్. 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 అదే. ఇది సింక్రనస్ ఫిఫో స్పెసిఫికేషన్. మీరు స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ సింక్రనస్ ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. సో, బేసిక్ ఫిఫో డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ నేను తయారు చేసింది ఇది. ఓకే. సో, అంటే మీరు ఏమేమి చేస్తున్నారు, డేటా బఫరింగ్, క్లాక్ డొమైన్, పైప్‌లైన్ ఆపరేషన్, బ్యాక్ ప్రెజర్ మేనేజ్మెంట్, అప్లికేషన్స్‌కి వచ్చేసరికి డిఫరెంట్ లైక్ యూఆర్ట్ ఇంటర్ఫేస్, వీడియో పైప్‌లైన్, సమ్ నెట్వర్క్ ప్యాకెట్స్, డీఎస్‌పీ, డేటా బస్ అంటే ఇవన్నీ డిఫరెంట్ అప్లికేషన్స్‌లో యూజ్ చేసేదన్నమాట ఫిఫో యొక్క డాక్యుమెంట్ స్కోప్. ఓకే. సో, ఫీచర్స్ సమ్మరీ, ఏమేమి ఫీచర్స్ మీరు చెక్ చేస్తున్నారు, ఇవన్నీ స్పెసిఫికేషన్‌లో వీళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకే. మీరు ఏమేమి చెక్ చేయాలి, ఫంక్షనాలిటీ డిస్క్రిప్షన్ ఏంటి. ఓకే. సో, రైటర్ ఆపరేషన్ ఎప్పుడు చేస్తున్నారు, రీడ్ ఆపరేషన్ ఏం చేస్తున్నారు, రైట్ కంట్రోలర్ పాయింటర్‌కి డిఫరెంట్ సిగ్నల్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ స్పెసిఫికేషన్‌లో మెన్షన్ చేస్తారు. ఆర్టీఎల్ హైరార్కీ ఫస్ట్ ఏం చేయాలి, రీడ్ చేయాలా, రైట్ చేయాలా, ఇవన్నీ స్పెసిఫికేషన్స్‌లో మీరు చదవాలి. ఆ! అది మనకు చెప్తాడు. అంటే మనకి ఏది ఆ! ఏది మనం ఫస్ట్ చెక్ చేయాలనేది మనకు తెలుసుకోవాలి కదా! సో, అందుకని హైరార్కీ మనం చూసుకోవాలి. ఓకే. ఇదంతా డిజైన్. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఇది డిజైన్ స్పెసిఫికేషను, వెరిఫికేషన్ ప్లాను, టెస్ట్ ప్లాను అండ్ దెన్ టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్ ఉందో లేదో చూడాలి ఒకసారి. సో, ఇదంతా డిజైన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్ మొత్తం అంతా. ఓకే. హ్మ్. హ్మ్. సో, ఇదంతా అంటే దీనికి రిలేటెడ్ గానే మనం వెరిఫికేషన్ ప్లాను అండ్ దెన్ టెస్ట్ ప్లాను ఇవంతా మనం డిజైన్ చేసుకోవాలి. హ్మ్. 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 మన ప్రా మన ప్రాజెక్ట్ అంతా వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయడం. ఇంకా. ఆ! హ్మ్. సో, మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే
ఇదిగోండి టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్ గెట్ క్విక్ స్టార్ట్ ఆన్ సింక్రనస్ FIFO UVM టెస్ట్ బెంచ్. ఈవీఎం టెస్ట్ బెంచ్లో మీరు ఏమేమి కాంపోనెంట్స్ని డిజైన్ చేయాలి. సో సెటప్ ప్రీ రిక్విసైట్ చెక్స్ లైక్ సిమ్యులేషన్ వర్షన్ ఏంటి, సో మీరు ఏమేమి చూసుకోవాలనేది జస్ట్ VCS వర్షన్, సిమ్యులేషన్ వర్షన్, VCS ఐడి మీకు చెప్పాను కదా. సిఎల్పిస్ని యూజ్ చేసి కమాండ్ లైన్ ప్రాసెసర్స్ని యూజ్ చేసుకొని మనం వర్షన్ ఏంటి ఇవన్నీ చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దెన్ మీరు చేంజ్ అవ్వాలి. చేంజ్ డైరెక్ట్ ఇది లైనక్స్ కమాండ్. సిడి అనేది చేంజ్ డైరెక్టరీ అనేది లైనక్స్ కమాండ్. మీరు మేక్ హెల్ప్ అంటే సో జస్ట్ హెల్ప్ కమాండ్ అనేది మీకు డిఫరెంట్ టూల్స్కి హెల్ప్ అనేది అంటే కొడితే మీకు ఏ కమాండ్స్ అనేవి ఏంటి అనేది మీకు ఒక డిస్క్రిప్షన్ ఇస్తుంది అనమాట. జస్ట్ హెల్ప్ షో అవైలబుల్ కమాండ్స్ ఏవైతే కమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని మీరు చెక్ చేయాలి అని అంటే హెల్ప్ కమాండ్ని యూజ్ చేసుకుంటారు. దెన్ మేక్ సిమ్ అంటే మేక్ ఫైల్లో సిమ్యులేషన్ కమాండ్ ఇచ్చారనుకోండి, దానికి రిలేటెడ్గా డిఫాల్ట్ టెస్ట్ అన్ని రన్ చేయడానికి అదొక కమాండ్ అనమాట. ఓకే, సో దెన్ ఇది బేసిక్ టెస్ట్ ప్లాన్. క్విక్ స్టార్ట్ వచ్చేసరికి రైట్ టెస్ట్, రైట్ రీడ్ టెస్ట్, ర్యాండమ్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్ ఇవన్నిటిని చెక్ చేసుకుంటాం. సో దెన్ సినాప్సిస్ VCS టూల్లో అయితే సిమ్యులేషన్ కమాండ్ యూజ్ చేసుకుంటాం, లేదంటే ఎక్సీలియం. సో డీబగ్గింగ్ టిప్స్ సమ్ వెర్బోసిటీ లెవెల్స్ని బట్టి చెక్ చేస్తూ ఉంటారు. ఎక్సీలియం, కేడెన్స్ ఎక్సీలియం అనేది టూల్. ఓకే, ఇది టెస్ట్ బెంచ్. సో ఇక్కడ చూడండి FIFO.SV, FIFO ఇంటర్ఫేస్, దెన్ ట్రాన్సాక్షన్, సీక్వెన్స్, డ్రైవర్, మానిటర్, ఏజెంట్, స్కోర్ బోర్డ్, ఎన్విరాన్మెంట్, టెస్ట్, ప్యాకేజ్, టాప్. ఓకే, దెన్ మేక్ ఫైల్ వాళ్ళే ఇస్తారు మనకి. రీడ్మీ ఫైల్ అంటే మీరు ఏం చేయాలి అనే దానికి రిలేటెడ్ రీడ్మీ ఫైల్. అంటే మీరు బేసిక్గా ఉండే టెస్ట్లు అంటే ఇంటర్ఫేస్ మీరు ఏం రాసుకోవాలి, ఫస్ట్ ఇంటర్ఫేస్, తర్వాత ట్రాన్సాక్షన్, సీక్వెన్స్, డ్రైవర్, మానిటర్ ప్లస్ కవరేజ్, ఏజెంట్స్, స్కోర్ బోర్డ్ ప్లస్ రిఫరెన్సెస్, ఓకే, ఎన్విరాన్మెంట్, టెస్ట్లు, ప్యాకేజ్, అండ్ దెన్ టాప్. ఇది బేసిక్ ఆర్డర్ అనుకోవాలి. సో అది ఓకే. సో టెస్ట్ బెంచ్, ఇప్పుడు టెస్ట్ బెంచ్ ఏంటి అంటే ఈ డిఫరెంట్ టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి. యూఎం ఫుల్ హైరార్కీ, స్కోర్ బోర్డ్ చెక్ చేయడం, ఫంక్షనల్ కవరేజ్, ప్రోటోకాల్ అసెషన్స్ ఇవన్నీ. ఓకే, ఈ టెస్ట్ బెంచ్లో బేసిక్ ఆర్కిటెక్చర్ చూసారు కదా. అసెషన్స్ చెక్ చేయడానికి ట్రాన్సాక్షన్స్, సీక్వెన్స్, డ్రైవర్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. ఓకే, FIFO ఇంటర్ఫేస్, అండ్ దెన్ సీక్వెన్సర్కి సంబంధించింది, స్కోర్ బోర్డు, ఎన్విరాన్మెంట్, టెస్ట్, ప్యాకేజ్, టాప్, మేక్ ఫైల్ ఇవన్నీ. ఓకే, ఇది టెస్ట్ బెంచ్ చూసారా. బేసిక్ FIFO టెస్ట్, అండ్ దాని నుంచి ఎన్విరాన్మెంట్లో ఏజెంట్, సింక్రనస్ FIFO ఏజెంట్, అండ్ దెన్ స్కోర్ బోర్డులో రిఫరెన్స్ మోడల్ ఇవన్నీ కనెక్ట్ చేసుకున్నాం. సీక్వెన్సర్ నుంచి డ్రైవర్ నుంచి మానిటర్ అనేది మళ్ళీ ఎవరు కనెక్ట్ అవుతుంది, ఈ పార్ట్ స్కోర్ బోర్డు రిఫరెన్స్ మోడల్ కనెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ నుంచి DUTకి. ఇది బేసిక్ టెస్ట్ బెంచ్. ఓకే, సో దీంట్లో ప్రతి కాంపోనెంట్ ట్రాన్సాక్షన్ ఏం చేస్తుంది, సీక్వెన్స్ ఏం చేస్తుంది, డ్రైవర్, మానిటర్, సీక్వెన్సర్, ఏజెంట్, టెస్ట్ ఇవన్నీ బేసిక్ టెస్ట్ బెంచ్ రిక్విజిట్స్. ఓకే, ఇప్పుడు ప్రతి కాంపోనెంట్ చూద్దాం. ఓకే, అర్థమైందా మీకు ఏమేమి చేయాలో, టెస్ట్ ప్లాన్, టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్. ఓకే, ఇవన్నీ బేసిక్గా మీరు చూడాల్సింది. ఇవన్నీ సిమ్యులేషన్ కమాండ్స్, దెన్ మీరు ఏమేమి రన్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాను. ఓకే, కవరేజ్ చేయడం అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అంతే, అందుకనే చూపించండి. ఓకే, టెస్ట్. ఇప్పుడు రిపోర్ట్ లాస్ట్లో మీకు రిపోర్ట్ ఇలా వస్తుంది అనమాట. ట్రాన్సాక్షన్స్ రైట్ ఆపరేషన్ 45 చేశారు, రీడ్ ఆపరేషన్
42 చేశారు. రైట్ రీడ్ ఆపరేషన్ 13, ఎర్రర్స్ 0, ఎర్రర్స్ కౌంట్ అన్ని 0 అయింది. పాస్ కౌంట్, కవరేజ్ రిపోర్ట్, ఇలా టెస్ట్ పాస్డ్ కౌంట్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, దెన్ ఇప్పటి నుంచి కాంపోనెంట్స్, ప్రతి కాంపోనెంట్ ఇంటర్ఫేస్ ఏంటి, ఇది ఈ ప్లేగ్రౌండ్ లో చూద్దాం. ఓకే, సో మీ టెస్ట్ బెంచ్ లో ఫస్ట్ వాడు ఏం రాసుకుంటున్నాడు, ఇంటర్ఫేస్ గురించి రాసుకుంటున్నాడు. ఓకే, సో ఇదిగోండి ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ లో పారామీటర్స్ విడ్త్, డెప్త్, అండ్ దెన్ సిగ్నల్స్ ఏ ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూడండి. క్లాక్, రీసెట్, రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్, కౌంట్, ఇవన్నీ సిగ్నల్స్ ని మీరు ఇంటర్ఫేస్ లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, దెన్ ప్యాకేజ్ లో ఏం చేయాలి, మీరు మొత్తం కాంపోనెంట్స్ ఏవైతే ఇంపోర్ట్ ప్యాకేజ్, ఓకే, ఆల్ కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. macros.svh. ఓకే, దెన్ UVM అనాలిసిస్ ఇంప్లిమెంటేషన్ డిక్లరేషన్ పోర్ట్స్ మీకు చెప్పాను. TLM పోర్ట్స్ డిక్లరేషన్, UVM అనాలిసిస్ ఇంప్లిమెంటేషన్ డిక్లరేషన్, యాక్చువల్ కి రిఫరెన్స్ కి. ఓకే, ఇంప్లిమెంటేషన్ కోడ్స్ మనం మానిటర్లో అనాలిసిస్ కోడ్స్ తీసుకుంటాం కదా, స్కోర్ బోర్డ్లో ఇంప్లిమెంటేషన్ కోడ్స్ తీసుకుంటాం కదా, దానికి రిలేటెడ్ డిక్లరేషన్, క్లాస్ రిజిస్ట్రేషన్ అనమాట. ఓకే, మ్యాక్రోస్కి రిజిస్టర్ చేసుకోవడం. దెన్ పారామీటర్స్ ఏంటి, విడ్త్, డెప్త్. ఎందుకు టైప్ డెఫ్ క్లాసెస్ తీసుకుంటాం ఇక్కడ, టైప్ డెఫ్ క్లాస్ పికో, టైప్ డెఫ్ క్లాస్ డ్రైవర్, మానిటర్, టైప్ డెఫ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టైప్ డెఫ్ క్లాసెస్? సో టైప్ డెఫ్ క్లాసెస్ అంటే మీరు ఈ క్లాసు ఎక్కడో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో రిప్రజెంట్ చేస్తారు అనే దానికి రిఫరెన్స్ అనమాట. ఓకే, ఎందుకు టైప్ డెఫ్ క్లాసెస్, క్లాస్ ఏ అనేది క్లాస్ బితో రిలేట్ అయి ఉంటుంది. అలాంటి కేసెస్లో క్లాస్ ఏ ఫస్ట్ రిప్రజెంట్ చేసి క్లాస్ బి కింద రిప్రజెంట్ చేశారనుకో, నో ప్రాబ్లం. క్లాస్ ఏ హ్యాండిల్ని క్లాస్ బిలో రాస్తే నో ప్రాబ్లం. అదే క్లాస్ ఏలో క్లాస్ బి హ్యాండిల్ రాశారనుకోండి, బిలో ఎర్రర్ వస్తుంది. అలాంటప్పుడు ఈ టైప్ డెఫ్ క్లాస్ వాడితే బి అనేది ఎక్కడో ఉంది, ప్రాబ్లం లేదు, మీరు కంటిన్యూ చేసుకోండి అని అర్థం అనమాట. టైప్ డెఫ్ క్లాసెస్ మర్చిపోయారు. దెన్ సీక్వెన్స్ ఐటమ్. ఓకే, దట్ ఈస్ ద FIFO ఐటమ్. ఫస్ట్ మనం సీక్వెన్స్ ఐటమ్ గురించి చూద్దాం. FIFO ఐటమ్లో ఏమేమి ఉన్నాయి, రీడ్, టైప్ డెఫ్ ఈనంలో రైట్, రీడ్, రీసెట్, ఈ మూడు బేసిక్ కండిషన్స్ కదా. మనం దానికి ఒక ఈనం కండిషన్ తీసుకున్నాం. అండ్ దెన్ క్లాస్ రిజిస్ట్రేషన్, క్లాస్ రిజిస్ట్రేషన్ మ్యాక్రోస్కి రిజిస్టర్ చేయడం. అండ్ దెన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రైట్ ఆపరేషన్కి హ్యాండిల్ తీసుకున్నారు కదా, దానికి అదర్ హ్యాండిల్ టైప్ డెఫ్కి హ్యాండిల్ తీసుకోవాలి కదా. రైట్ అంటే ఆపరేషన్ -Tకి ఆపరేషన్ అని చెప్పేసి ఒక హ్యాండిల్ తీసుకున్నాం. ఆ ఆపరేషన్ హ్యాండిల్ ద్వారా రైట్ని, రీడ్ని, రీసెట్ని కాల్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, డేటా ఇన్, డేటా అవుట్, అండ్ దెన్ ఫుల్, ఎంటీ. ఎందుకు మీరు ఈ ఫుల్కి, ఎంటీకి ర్యాండమైజ్ చేయలేదు, డేటా అవుట్కి కూడా ర్యాండమైజ్ చేయలేదు, కౌంట్కి కూడా ర్యాండమైజ్ చేయలేదు? అవుట్పుట్స్ చేంజ్ అవ్వవు కదా, మీరు ఇన్పుట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు డేటా ఇన్పుట్ని ర్యాండమైజ్ చేయొచ్చు, కానీ అవుట్పుట్ మారదు. అవుట్పుట్ని మనం ర్యాండమైజ్ చేయకూడదు. ఓకే, ఇన్పుట్స్కి మాత్రమే ర్యాండమైజేషన్ అప్లై చేయాలి. ఓకే, సమ్ కన్స్ట్రైంట్, మీకు డిస్ట్రిబ్యూషనల్ కన్స్ట్రైంట్ అప్లై చేసాడు. రీడ్ ఆపరేషన్కి 40, రైట్ ఆపరేషన్కి 40, అండ్ దెన్ రీసెట్కి 20. రైట్కి, రీడ్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చాను, రీడ్కి తక్కువ ప్రయారిటీ ఇచ్చాను. ఓకే, కన్స్ట్రక్టర్ రిజిస్ట్రేషన్, క్లాస్ రిజిస్ట్రేషన్, అండ్ దెన్ డిస్ప్లే ఆల్ ద డేటా, ఇన్పుట్, అవుట్పుట్, FIFO, ఫుల్, ఎంటీ కండిషన్ అవన్నీ డిస్ప్లే చేయడానికి. ఓకే, దెన్ డూ కాపీ ఎందుకు వాడుతున్నాం, మీరు డూ కాపీ యూజ్ చేసుకుంటే మనమే ఇంప్లిమెంట్ చేసుకోవాలి రైట్ కాపీ ఆపరేషన్. అంటే RHS అనేది సీక్వెన్స్ ఐటమ్ యొక్క హ్యాండిల్. ఓకేనా, మీకు డూ కాపీ అయితే మాన్యువల్గా మనమే చేసుకోవాలి. డూ కాపీ, డూ కంపేర్, ఇవన్నీ మనమే మాన్యువల్గా చేసుకుంటున్నాం.
లేదు డూ కాపీ డూ కంపేర్ చేయకుండా ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, మ్యాక్రోస్కి రిజిస్ట్రేషన్ చేస్తే మనకి ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. సో కానీ నేను డూ కాపీ డూ కంపేర్ అనేది జస్ట్ మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఎలా ఆర్హెచ్ఎస్ డాట్ సీక్వెన్స్ ఐటెంలో ఉన్న డేటాని డేటా ఇన్లో ఉన్నదని, అంటే ఇదంతా రిఫరెన్స్ డేటా, ఇదంతా యాక్చువల్ డేటా. ఓకే, ఆర్హెచ్ఎస్ డాట్ ఎంటీ ఫుల్ అండ్ దెన్ కౌంట్ మొత్తం అన్నిటిని నేను ఈక్వేట్ చేసుకుంటున్నాను, కాపీ చేసుకుంటున్నాను. ఒక డేటాని ఇంకో దాంట్లో కాపీ చేస్తున్నాను, అప్పుడు రెండింటిలోని సేమ్ డేటా ఉంటుంది కదా. అండ్ దెన్ ఇక్కడ కంపారర్ అనేది యూజ్ చేస్తున్నాను. యూవీఎం కంపారర్ మీకు చెప్పాను కదా, రెండాటిని కంపేర్ చేస్తుంది. ఇక్కడ ఎవరెవరిని కంపేర్ చేస్తుంది? ఆర్హెచ్ఎస్ అనేది యాక్చువల్ ఆబ్జెక్ట్, ఆర్హెచ్ఎస్ హైఫన్ అనేది అనదర్ ఆబ్జెక్ట్. సో అంటే రిఫరెన్స్ మోడల్కి సంబంధించింది, ఇది యాక్చువల్కి సంబంధించింది, ఇది రిఫరెన్స్ మోడల్కి సంబంధించింది. ఈ రెండింటిని నేను కంపేర్ చేసుకుంటున్నాను. ఓకే, అంటే సేమ్ అదే మళ్ళీ ఆర్హెచ్ఎస్ హైఫన్ డాట్ ఆపరేషన్స్ని ఆపరేషన్స్తో, ఆర్హెచ్ఎస్ డాట్ హైఫన్ డాట్ అని డేటా ఇన్తో. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఏం చేసా, ఆర్హెచ్ఎస్ డాట్ ఆపరేషన్స్ని ఆపరేషన్కి అసైన్ చేశాను, అంటే ఇది యాక్చువల్ వాల్యూస్, ఇవి రిఫరెన్స్ వాల్యూస్. ఓకే, ఆర్హెచ్ఎస్ హైఫన్ అనేవన్నీ రిఫరెన్స్ వాల్యూస్. ఇప్పుడు యాక్చువల్ వాల్యూ రిఫరెన్స్ వాల్యూ రెండు ఈక్వల్ అయితే నాకు కంపారిజన్ అనేది పాస్ అయిపోద్ది. అర్థమైందా? ఇక్కడ బేసిక్గా నేను ఎక్కడితో ఆపేయాలి, సీక్వెన్స్ ఐటమ్ అనేది క్లాస్, రైట్ రీడ్ ఈ సిగ్నల్స్ రిప్రజెంటేషన్, కన్స్ట్రక్టర్ అండ్ దెన్ డిస్ప్లే. ఓకే, అండ్ దెన్ మీరు ఈ వాల్యూస్ని ఇండివిజువల్గా అంటే మ్యాక్రోస్కి రిజిస్టర్ చేస్తారనుకోండి, ఇప్పుడు మీ కంపారిజన్ ఈ ఫంక్షన్ వాయిడ్ డూ కంపేర్ డూ కాపీ రాయాల్సిన అవసరం లేదు. అది నేను రాయలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను డూ కంపేర్ డూ కాపీ చేసుకున్నాను. లేదు వాటిని మ్యాక్రోస్కి రిజిస్టర్ చేస్తే డైరెక్ట్గా ఇంక నేను రాయక్కర్లా. ఓకే, అర్థమైందా? సేమ్ అలాగే బేసిక్ సీక్వెన్స్లో ఏం చేయాలి, జస్ట్ ట్రాన్సాక్షన్ని స్టార్ట్ చేయడం, ర్యాండమైజ్ చేయడం, అండ్ దెన్ ఫినిష్ చేయడం, ఇవే కదా మనం చేసేది. ఓకే, సో దెన్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బాడీ మెథడ్ కాకుండా కాల్ బ్యాక్స్ని అంటే ప్రీ బాడీ పోస్ట్ బాడీని యూజ్ చేసుకుంటున్నాను. ప్రీ బాడీలో ఏం చేస్తాను, స్టార్ట్ చేసుకుంటా అంటే రైజ్డ్ అబ్జెక్షన్ చేస్తాను, పోస్ట్ బాడీలో డ్రాప్ అబ్జెక్షన్ చేసుకుంటా. దెన్ ఇన్ బిట్వీన్ ప్రీ బాడీ పోస్ట్ బాడీలో బాడీ మెథడ్లో ఏదైతే డేటా ఉందో అది ఇంప్లిమెంట్ అయిపోద్ది. ఓకే, సో మీకు చెప్పాను కదా ప్రీ ర్యాండమైజేషన్ టెక్నిక్స్ చెప్పినప్పుడు ప్రీ ర్యాండమైజ్ పోస్ట్ ర్యాండమైజ్. ప్రీ ర్యాండమైజ్ అంటే మనం ముందు ర్యాండమైజ్ చేసే ముందు డేటాను ప్రింట్ చేసుకోవాలంటే ప్రీ ర్యాండమైజ్ చేసుకుంటాం. ఆ తర్వాత ర్యాండమైజేషన్ చేసిన తర్వాత డిస్ప్లే చేయాలంటే పోస్ట్ ర్యాండమైజ్ వాడతాం. ఓకే, సేమ్ అలాగే టాస్క్ని రన్ చేయాలి అంటే రైట్ చేయాలంటే ప్రీ బాడీలో చేస్తాం, టాస్క్ని స్టాప్ చేయాలి డ్రాప్ చేయాలి అంటే కనుక పోస్ట్ బాడీ రాసుకుంటాం, అంతే. ఓకే, అర్థమైందా? బేసిక్ సీక్వెన్స్ ఎలా రాసాం అనేది, బేసిక్ సీక్వెన్స్లో క్లాస్ అండ్ దెన్ క్లాస్ రిజిస్ట్రేషను, దెన్ మీరు ఏంటి బేసిక్ సీక్వెన్స్కి కన్స్ట్రక్టర్ మెథడ్ సూపర్ డాట్ న్యూ ద్వారా పేరెంట్ని తెచ్చుకుంటుంది. ఓకే, దెన్ వర్చువల్ టాస్క్ ప్రీ బాడీలో మీ ఫిఫో ఐటమ్ అనేది ఏంటి, సీక్వెన్స్ ఐటమ్ కదా, ఫిఫో ఐటమ్కి హ్యాండిల్ ఇక్కడ తీసుకోవాలి, హ్యాండిల్ సమ్ రీసెట్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తీసుకున్నా. ఓకే, అంటే ట్రాన్సాక్షన్ని రీసెట్ చేయడం కోసం నేను ఈ బేసిక్ ఫిఫో బేస్ సీక్వెన్స్ అనేది రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఫినిష్ ఆఫ్ రీసెట్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయాలి, ఫస్ట్ మనం క్రియేట్ చేయడం అండ్ దెన్ స్టార్ట్ చేయడం, ర్యాండమైజ్ చేయడం, ర్యాండమైజ్ చేసి ఫిఫో ఐటమ్ రీసెట్ ఆపరేషన్ అప్లై చేశాను, దెన్ ఫినిష్ ఐటమ్. ఈ టాస్క్ని రైట్ చేశాను కదా, రైట్ చేసిన టాస్క్ని స్టాప్ చేయాలి. ఓకే, కంపల్సరీ ఉంటుంది బాడీ, అది హ్యాండ్ షేక్ మెకానిజం కదా అది. ఇప్పుడు చూడండి ఫిఫో రైట్ ఆపరేషన్, బేసిక్ రైట్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు
మీరు ఇలాగా కన్స్ట్రైంట్ తీసుకుని ఆ కన్స్ట్రైంట్ లో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 1 to 20 అని చెప్పేసి తీసుకుంటున్నారు. అంటే రిపిటేషన్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ 1 రావచ్చు ఒకసారి, అంటే 2 రావచ్చు ఒకసారి, 10 రావచ్చు ఒకసారి, 19 రావచ్చు. అన్ని సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, బిఫోర్ రైట్ ఆపరేషన్ సీక్వెన్స్ అన్ని సార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. సేమ్ చూడండి, మళ్ళీ సేమ్ క్లాస్ రిజిస్ట్రేషన్ అండ్ దెన్ కన్స్ట్రైంట్ రాసుకున్నాము. కన్స్ట్రక్టర్ క్లాస్కి రిజిస్ట్రేషన్ కోసం, అదే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం కోసం కన్స్ట్రక్టర్. అండ్ దెన్ వర్చువల్ టాస్క్ బాడీలో మీరు ఏం చేశారు, FIFO ఐటమ్కి సమ్ ట్రాన్సాక్షన్ హ్యాండిల్ చేసుకున్నారు. రిపీట్ ట్రాన్సాక్షన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం అండ్ స్టార్ట్ ఐటమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ర్యాండమైజ్ విత్ ఏం చేశారు, రైట్ ఆపరేషన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ రైట్ ఆపరేషన్ని ర్యాండమైజ్ చేస్తున్నారు విత్. ఓకే, అది ఇన్ కేస్ ర్యాండమైజ్ అవ్వకపోతే యూ విల్ గెట్ దట్ ర్యాండమైజేషన్ ఫెయిల్యూర్. ఎక్కడ ఫెయిల్ అయింది అనేది గెట్ టైప్ నేమ్. ఓకే, ఫినిష్ ఐటమ్ ట్రాన్సాక్షన్. ఓకే, అర్థమైందా? సేమ్ ఇలాగే ఇది ఇక్కడ రైట్ కాస్త ఏం చేస్తారు, రీడ్ చేస్తారు. FIFO రీడ్ సీక్వెన్స్ లో ఇక్కడ రీడ్ ఆపరేషన్ అప్లై చేస్తారు. మిగతాదంతా కామన్. క్లాస్ ట్రాన్సాక్షన్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అండ్ దెన్ FIFO రీడ్ సీక్వెన్స్, టాస్క్ బాడీ, అండ్ దెన్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయడం, రిపీట్ చేయడం, ఐటమ్ క్రియేట్ చేయడం, స్టార్ట్ ఐటమ్, ర్యాండమైజ్ విత్ FIFO ఐటమ్ రీడ్, అండ్ దెన్ ఫినిష్ ఐటమ్. డన్. సేమ్ అలాగే కన్కరెంట్ రీడ్ అండ్ రైట్, అంటే కొన్నిసార్లు రైట్ చేయాలి, కొన్నిసార్లు రీడ్ చేయాలి. ఓకే, సేమ్ మళ్ళీ అదే కండిషన్, క్లాసు రిజిస్ట్రేషన్ అండ్ దెన్ TQM ఆబ్జెక్ట్ డీటెయిల్స్ క్లాస్ రిజిస్ట్రేషన్ అండ్ దెన్ కన్స్ట్రైంట్ సమ్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 10 to 50. ఇక్కడ మార్చాను రేంజ్. ఇందాకటి వరకు 1 to 20, ఇక్కడ కూడా 1 to 20 తీసుకున్నా. ఇక్కడ కన్కరెంట్ రీడ్ ఆపరేషన్కి 10 to 50 తీసుకున్నాడు. ఎందుకంటే రీడ్ రైట్ ఆపరేషన్స్ డిఫరెంట్గా జరగాలి కదా. అది ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ రీడ్ ఆపరేషన్ రాశాడు, ఆ తర్వాత రైట్ ఆపరేషన్ కన్కాటినేషన్ చేశాడు రెండింటిని. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాడు, చూసారా కన్కాటినేషన్. కన్కాటినేషన్ ఆపరేషన్ గుర్తుంది కదా మీకు. అంటే రైట్ రీడ్ రెండింటిని కాల్ చేసుకుంటుంది అంతే. ముందు ప్రీవియస్గా ఓన్లీ రైట్ రీడ్కే రాశాను, లేదంటే రైట్కే రాశాను. ఇప్పుడు ఏంటి, రెండింటిని కన్కాటినేట్ చేస్తాను. రైట్ రీడ్ ఏదైనా జరగచ్చు ఇప్పుడు. ఓకే, దట్ ఈస్ ద కన్కరెంట్ రైట్ రీడ్ ఆపరేషన్. అండ్ దెన్ సో ఇన్ బిట్వీన్ ఇన్సైడ్ ఆపరేషన్ రేంజ్ ఇస్తాం కదా ఇక్కడ మనకి. ఈ రేంజ్ లో రైట్ రీడ్ ఆపరేషన్ రేంజ్ ఇచ్చినట్టు అనమాట. అంటే ఇన్ బిట్వీన్ ద రైట్ రీడ్ రేంజ్ లో ఈ మీరు రైట్ ఆపరేషన్ చేశారు, రీడ్ ఆపరేషన్ చేశారు కదా, ఆ రేంజ్ లోనే కన్కరెంట్ రీడ్ రైట్ ఆపరేషన్ కూడా జరుగుతుంది. ఓకే, అలాగే ఓవర్ఫ్లో టెస్ట్. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఓవర్ఫ్లో అంటే రైట్ ఆపరేషనే కదా చేయాలి. ఓకే, సో దెన్ FIFO డెప్త్ ప్లస్ 3. అంటే మీరు ఓవర్ఫ్లో ఎప్పుడు చేస్తున్నారు, డెప్త్ వరకు రిపీట్ చేస్తున్నారు, దానికి +1 చేసినా చాలు కదా. దానికి +1 చేసినా సరిపోద్ది కదా. 3 చేసాడు అంటే 3 రైట్ ఆపరేషన్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మిగతాదంతా కామన్. ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయడం, స్టార్ట్ అంతే. మీరు ఇక్కడ FIFO డెప్త్ ప్లస్ 3 అని చెప్పేసి తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇక్కడ FIFO డెప్త్ ప్లస్ 20 కాకుండా 3 అని కాకుండా మీరు డెప్త్ ఎంత 16 కదా, 17 వరకు రిపీట్ చేయండి. 17 వరకు రిపీట్ చేస్తే చాలు, లేదు 20 వరకు రిపీట్ చేసుకుంటే చాలు. అప్పుడు 20 టైమ్స్ మీరు రైట్ ఆపరేషన్ చేస్తున్నారు. అప్పుడు నాకు ఏం జరగాలి, ఇక్కడ ర్యాండమైజ్ డిఫరెంట్ డేటా రైజేషన్ అవ్వాలి, ఓవర్ఫ్లో సెట్ అవ్వాలి. ఓకే, దానికి టెస్ట్ కేసు రాస్తాం మళ్ళీ. ఓకే, ఇదిగోండి ఓవర్ఫ్లో టెస్ట్ ఇక్కడ ఉంది. ఓకే,
అండ్ దెన్ అండర్ ఫ్లో సీక్వెన్స్. ఇప్పుడేంటి అండర్ ఫ్లో అంటే కొన్ని 3 ఏమో రైట్ ఆపరేషన్ చేశారు, కానీ రీడ్ ఆపరేషన్ ఏమో 5 చేశారు. ఓకే, 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నారు రీడ్ ఆపరేషన్, కానీ మీరు రైట్ చేసిన ఎన్ని 3నే, రిపీట్ ఆఫ్ 3. సేమ్ ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయడం, స్టార్ట్ ఐటమ్ చేయడం, ర్యాండమైజ్ చేయడం, ర్యాండమైజ్ విత్ రైట్ ఆపరేషన్, ర్యాండమైజ్ విత్ రీడ్ ఆపరేషన్. కానీ 3 రైట్లు చేసి 5 రీడ్లు చేస్తే డేటా ఎలా వస్తుంది? ఓవర్ఫ్లో వస్తుంది కదా. సేమ్ ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ బేసిక్ టెస్ట్ రాశారు కదా ఇందాక, దానికి రీసెట్ టెస్ట్ సీక్వెన్స్. ఓకే, రీసెట్ ఆపరేషన్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? రీసెట్ టెస్ట్ సీక్వెన్స్ అంటే నేను కొంత రైట్ చేశాను. ఓకే, ఒకసారి రైట్ చేసుకుంటూ వెళ్ళాను, ఒక 4 రైట్ ఆపరేషన్లు చేశాను, మధ్యలో ఎందుకో నేను ఇదేంటి ఇంకా రైట్ చేయాలనుకోవట్లేదు, సినిమా చేసేయాలనుకున్నాను, అలాంటి కేసులో రీసెట్ అవ్వాలి. ఓకే, అప్పుడు మళ్ళీ అంటే అంటే ఏం లేదు, ఇప్పుడు రైట్ చేస్తున్నాను నేను కంటిన్యూస్గా ఒక 4 రైట్ ఆపరేషన్లు చేశాను, ఇంక నేను రైట్ చేయాలనుకోవట్లేదు, మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం అనుకున్నాను, అంటే ఏదో తప్పు వచ్చిందో లేదంటే సంథింగ్ ఏదో అయిందో రీసెట్ చేశాను. దెన్ అగైన్ ఐఎమ్ డూయింగ్ ద రీసెట్ ఆపరేషన్. ఓకే, సో రీసెట్ ఆపరేషన్ చేశాను, అండ్ దెన్ లేదు రీడ్ ఆపరేషన్ చేయాలనుకుంటున్నాను, అందుకు రీసెట్ చేశాను. ఓకే, సో అది కండిషన్. సో రైట్ ఆపరేషన్ ఇన్ బిట్వీన్ రీసెట్ కాల్ చేయడం, మళ్ళీ సేమ్ అంతే, ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయడం, స్టార్ట్ చేయడం, ట్రాన్సాక్షన్ డాట్ ఆపరేషన్ ఈక్వల్ టు రీసెట్ని కాల్ చేశాను, ఫినిష్ చేశాను. ఓకే, అలాగే రీసెట్ చేసిన తర్వాత మళ్ళీ రీడ్ చేయాలి, అంటే రీసెట్ అయిపోయింది కదా ఇప్పుడు డేటా 0 చేసాను. ఓకే, దెన్ 4 రైట్ ఆపరేషన్స్ రీడ్ ఆపరేషన్స్ ఉన్నాయి, 4 రైట్ ఆపరేషన్స్ ఉన్నాయి, దాంట్లో 2 డేటాలు క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇది బేసిక్గా మీరు రాసిన టెస్ట్లు. ఓకే, సో అంటే బేసిక్ సీక్వెన్స్ రాశారు, అంటే రీసెట్కి రాశారు, రైట్కి రాశారు, రీడ్కి రాశారు, అండర్ఫ్లో ఓకే అండర్ఫ్లో రాశారు, ఓవర్ఫ్లో రాశారు. ఓకే, అన్నీ చేశారు. దెన్ ఇప్పుడు డ్రైవర్ ఏం చేయాలి? డ్రైవ్ చేయాలి కదా సిగ్నల్స్ అన్నిటిని. ఓకే, ఏమేమి సిగ్నల్స్? క్లాక్, రీసెట్, రైట్ ఎనేబుల్, రీడ్ ఎనేబుల్, రైట్ డేటా వీటన్నిటిని డ్రైవ్ చేయాలి. ఓకే, సో దెన్ డ్రైవర్లో ఫస్ట్ క్లాస్ రిజిస్ట్రేషను, మీరు వర్చువల్ ఇంటర్ఫేస్ తీసుకోవాలి. ఓకే, పారామీటరైజ్డ్ మాడ్యూల్ కాబట్టి అందుకని విడ్త్ డెప్త్కి పారామీటరైజ్ చేసి విఏఎఫ్ తీసుకున్నాను. ఓకే, ఎందుకంటే వర్చువల్ ఇంటర్ఫేస్ దేనికోసం? నా డ్రైవర్ అనేది డియూటీతో కాంటాక్ట్ అవుతుంది కాబట్టి క్లాస్ ఏమో డైనమిక్ నేచరు, డియూటీ ఏమో స్టాటిక్ నేచరు, ఈ రెండింటిని నేను కమ్యూనికేట్ చేయాలంటే వర్చువల్ ఇంటర్ఫేస్ కావాలి. ఓకే, దెన్ మీరు టాప్లో కాన్ఫిగ్ డీబీని సెట్ చేసుకుని ఉంటారు కదా, దెన్ కాన్ఫిగ్ డీబీని గెట్ చేసుకోవాలి. దానికి సింటాక్స్ చూసారా? బిల్డ్ ఫేజ్ సూపర్ డాట్ బిల్డ్ ఫేజ్ ఇఫ్ నాట్ యూబిఎం కాన్ఫిగ్ డీబీ వర్చువల్ ఫిఫో ఇంటర్ఫేస్. ఓకే, ఏంటిది? వర్చువల్ ఇంటర్ఫేస్ కదా మీరు రాసేది, వర్చువల్ కీవర్డ్, మీ ఫిఫో ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి? ఫిఫో ఐఎఫ్. ఓకే, పారామీటరైజ్డ్ కాబట్టి హ్యాష్ ఫిఫో డెప్త్ కామా విడ్త్, దెన్ స్కోప్ రెజల్యూషన్ గెట్. దిస్ అనేది ఏంటి? యూబిఎం కంటెక్స్ట్ అంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్ నుంచి వర్క్ అవ్వు అని. అంటే ఇన్స్టాన్స్ నేమ్ ఏంటి? డబుల్ కొటేషన్స్ ఇచ్చామంటే గ్లోబల్గా ఎక్కడైనా తెచ్చుకోండి అని అర్థం. ఓకే, విఎఫ్ అనేది ఏంటి? వర్చువల్ ఇంటర్ఫేస్కి మనం సెట్ చేసాం కదా, దాన్నే గెట్ చేసుకుంటున్నాం. ఓకే, కాన్ఫిగ్ డీబీ ఎందుకంటే రిసోర్స్ డీబీ వాడడం, రిసోర్స్ కాన్ఫిగ్ ఎందుకు రీజన్ కాన్ఫిగ్ డీబీని ఎందుకు వాడుతున్నారు, రిసోర్స్ డీబీని ఎందుకు వాడట్లేదు? రిసోర్స్ డీబీ కూడా సెంట్రలైజ్డే కదా.
కాన్ఫిగ్ DB అనేది హైరార్కీని ఫాలో అవుతూ వస్తుంది. ఓకే. రిసోర్స్ DB హైరార్కీని ఫాలో అవ్వదు. ఓకే. ఎక్కడైతే సెట్ చేశారో అక్కడే గెట్ చేసుకునేటట్టు ఉంటుందన్నమాట. అది. సో, అందుకని మనం రిసోర్స్ DBని యూజ్ చేయము. కానీ రిసోర్స్ DB నుంచే కాన్ఫిగ్ DBని ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఓకే. హ్మ్. ఆ! అది. ఓకే. దెన్ మీకు ఇన్ కేస్ కాన్ఫిగ్ DB రాకపోతే no virtual interface, then virtual interface must be set for monitor and then get full name. ఎక్కడైతే రావట్లేదో అక్కడి నుంచి ఎర్రర్ వస్తుందన్నమాట. ఓకే. దెన్ ఇన్ రన్ ఫేజ్ ఇప్పుడు దాకా అర్థమైంది కదా. క్లాస్, వర్చువల్ ఇంటర్ఫేస్, కన్స్ట్రక్టర్, బిల్డ్ ఫేజ్. ఓకే. ఈ 3 కామన్. దెన్ రన్ ఫేజ్‌లో మనం సిగ్నల్స్‌ని డ్రైవ్ చేయాలి. FIFO ఐటెమ్‌కి సీక్వెన్స్ ఐటెమ్ కదా, పారామీటరైజ్డ్ క్లాస్ FIFO ఐటెమ్ కదా, దానికి హ్యాండిల్ క్రియేట్ చేయాలి. హ్యాండిల్‌ని క్రియేట్ చేసా ఐటెమ్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, వర్చువల్ ఇంటర్ఫేస్‌కి సిగ్నల్స్ అన్నిటిని డ్రైవ్ చేయాలి కదా. ఓకే. సో దెన్ రీసెట్ కండిషన్, డ్యూరింగ్ రీసెట్ కండిషన్ ఆల్ సిగ్నల్స్ షుడ్ బి 0. ఓకే. అండ్ దెన్ ఎప్పుడైతే మీకు డ్రైవర్ హ్యాండ్‌షేక్ మెకానిజం సీక్వెన్స్ ఐటెమ్ పోర్ట్ డాట్ గెట్ నెక్స్ట్ ఐటెమ్ ఆఫ్ ఐటెమ్ అనేది ఇనిషియేట్ చేశారో ఇక్కడ అన్ని ఆపరేషన్‌లు ఐటెమ్ డాట్ ఆపరేషన్స్ అంటే ఏమేం చేస్తున్నారు, రైట్ ఆపరేషన్ చేస్తున్నారు. రైట్ ఆపరేషన్ చేసినప్పుడు రైట్ ఎనేబుల్ ఈక్వల్ టు 1కి సెట్ చేశారు అండ్ రీడ్ ఎనేబుల్ ఈక్వల్ టు 0కి సెట్ చేశారు. అండ్ దెన్ రైట్ డేటాకి మీరు డేటా ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నారో అంటే ఇన్పుట్ డేటా తీసుకున్నాం కదా, డేటా ఇన్ అని చెప్పేసి తీసుకున్నాం మనం సీక్వెన్స్ ఐటెంలో. FIFO ఐటెంలో డేటా ఇన్పుట్ తీసుకున్నాం ఇదిగోండి. ఓకే. ఆ డేటా ఇన్పుట్ని మనం డ్రైవర్లో రైట్ ఆపరేషన్ చేసినప్పుడు అసైన్ చేసుకోవాలి రైట్ డేటాకి. దెన్ వన్స్ మీరు క్లాక్‌ని సెట్ చేసి ఒక క్లాక్ సైకిల్ తర్వాత రైట్ ఎనేబుల్ ఈక్వల్ టు 0 రైట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, రైట్ ఎనేబుల్‌ని 0 చేసేయాలి. ఓకే. సేమ్ అలాగే రీడ్ ఆపరేషన్. దీనికి రివర్స్ కండిషన్. ఇక్కడ రైట్ ఎనేబుల్ ఈక్వల్ టు 1 చేస్తాం, ఇక్కడ 0 చేస్తాం. ఇక్కడ రీడ్ ఎనేబుల్ ఈక్వల్ టు 0 చేస్తాం, ఇక్కడ 1 చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, డేటా ఇన్ ఈక్వల్ టు రైట్ డేటా చేస్తాం. ఇప్పుడు ఏంటి, రీడ్ డేటా. రీడ్ డేటా అనేది డేటా అవుట్పుట్‌కే సెండ్ చేస్తాం. ఓకే. సో రీడ్ డేటా అనేది డేటా అవుట్పుట్‌కి అసైన్ చేయాలి. అంటే VAF డాట్ డేటా రీడ్ డేటా అనేది ఇక్కడ రైట్ చేసాం కదా డేటా, ఆ డేటా అనేది రీడ్ డేటాకి తీసుకుంటున్నాడు. ఇంకోటి ఇక్కడ అవుట్పుట్ ఏంటి, రీడ్ డేటా కదా. ఓకే. సో రీడ్ డేటాని మనం ఐటెమ్ దానికి అసైన్ చేస్తాం. ఓకే. మీకు అవుట్పుట్ అనేది రీడ్ అవుతూ ఉంటుంది. సేమ్ రీసెట్ కండిషన్. రీసెట్ కండిషన్‌లో అన్ని 0 చేయడమే. ఓకే. మీరు ఇంకా ఏం ఫ్లాగ్స్ ఇన్ బిట్వీన్ హ్యాండ్ షేక్ మెకానిజంలోనే అన్ని ఆపరేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం చూసారా. ఓకే. దెన్ సీక్వెన్స్లో రాస్తాం కదా ఇప్పటి వరకు. సీక్వెన్స్లో స్టార్ట్ ఐటమ్, ఓకే, స్టార్ట్ ఐటమ్, ర్యాండమైజ్ చేయడం, ఫినిష్ ఐటమ్. ఇది సీక్వెన్సర్కి డ్రైవర్కి హ్యాండ్ షేక్ మెకానిజం, దాన్ని సీక్వెన్స్లో రాస్తాం. ఓకే. డ్రైవర్లో రాస్తాం. సీక్వెన్సర్ జస్ట్ సింపుల్ కోడ్, మానిటర్ అంతే. మానిటర్లో ఏంటి, UVM అనాలిసిస్ పోర్ట్స్ని మనం తీసుకోవాలి. ఇక్కడ చూసారా ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ అని రాస్తాం. కొన్నిసార్లు AP అని కూడా రాస్తాడు అనాలిసిస్. ఈ హ్యాండిల్ ఏదైనా తీసుకోవచ్చు కదా. ఇక్కడ మనం ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ అని ఎందుకు తీసుకున్నాము, ఇక్కడ నేను టెస్ట్ బెంచ్లో ఐటమ్ కలెక్టెడ్ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి తీసుకున్నాను చూసారా. డిక్లరేషన్ పోర్ట్స్లో ఇదిగోండి ఇంప్లిమెంటేషన్ యాక్చువల్ కోడ్స్ రిఫరెన్సెస్ తీసుకున్నాం కదా, దానికి రిలేటెడ్గా ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ అండ్ స్కోర్ బోర్డ్లో ఐటమ్ కలెక్టెడ్ ఎక్స్పోర్ట్ తీసుకున్నాం అంటారు నాకు తెలిసి. సో దెన్ AP అన్న తీసుకోవచ్చు, ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ అన్న తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కన్స్ట్రక్టర్లో జస్ట్ మనం కాంపోనెంట్ కాబట్టి UVM స్ట్రింగ్ నేమ్, UVM కాంపోనెంట్ పేరెంట్ కూడా వస్తుంది. సూపర్ డాట్ నేమ్ కామా పేరెంట్,
దెన్ ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ కమా దిస్. దెన్ బిల్డ్ ఫేజ్. బిల్డ్ ఫేజ్ లో మళ్ళీ మనం ఏం చేయాలి, కాన్ఫిగ్ డీబీని గెట్ చేసుకోవాలి కదా. ఇఫ్ నాట్ యూఎం కాన్ఫిగ్ డీబీ, ఎందుకు ఇఫ్ కండిషన్ తీసుకున్నామంటే ఇది రాకపోతే మనకి ఎర్రర్ రావాలి. ఓకే, అందుకు ఇఫ్ నాట్ యూఎం కాన్ఫిగ్ డీబీ వర్చువల్ ఫిఫో ఇంటర్ఫేస్ దెన్ పారామీటరైజ్డ్ క్లాస్ దెన్ get this comma null double empty quotations vf comma vf. ఓకే, ఈ డ్రైవర్ కి మానిటర్ కి రెండు కామన్ చూసారా, క్లాస్ రిజిస్ట్రేషన్ అక్కడ వర్చువల్ ఇంటర్ఫేస్ తీసుకున్నాం, ఇక్కడ కూడా వర్చువల్ ఇంటర్ఫేస్ తీసుకున్నాం. కానీ ఇక్కడ కొత్తగా ఏంటి, ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ అనే హ్యాండిల్ మనం రిప్రజెంట్ చేసుకోవాలి. దెన్ కన్స్ట్రక్టర్ లో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. అక్కడ డ్రైవర్ లో ఇంకేం ఉండదు, డైరెక్ట్ గా విఏఎఫ్ ఉంటుంది. తర్వాత బిల్డ్ ఫేజ్ లో గెట్ మెథడ్ తెచ్చుకుంటారు. తర్వాత రన్ ఫేజ్, సేమ్ అక్కడ కూడా రన్ ఫేజ్. కానీ అక్కడ ఏం చేశారు, ట్రాన్సాక్షన్స్ ని విఏఎఫ్ కి అసైన్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటి, ట్రాన్సాక్షన్ విఏఎఫ్ నుంచి ట్రాన్సాక్షన్స్ కి అసైన్ చేస్తారు. అర్థమైందా? అది అక్కడ నాన్ బ్లాకింగ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం, ఎందుకంటే డ్రైవర్లు అన్ని ప్యారల్ గా జరగాలి కాబట్టి. ఇక్కడ మానిటర్ లో సీక్వెన్షియల్ గా రిసీవ్ చేసుకోవాలి కాబట్టి బ్లాకింగ్ ఆపరేషన్స్ తీసుకుంటాం. ఓకే, రీసెట్ కండిషన్ చేశారు చూడండి. డ్యూరింగ్ రీసెట్ కండిషన్ కి ఇక్కడ ఎందుకు కరెంట్ ఐటమ్ అని తీసుకున్నారు, మీరు ఫిఫో ఐటమ్ కి కరెంట్ ఐటమ్ అని చెప్పేసి రాశారు. ఓకే, హ్యాండిల్. ఓకే, ఏదైనా తీసుకోవచ్చు, రిక్వెస్ట్ అని తీసుకోవచ్చు. కరెంట్ ఐటమ్ అని ఎందుకు రాశానంటే నేను వచ్చేవి అన్ని యాక్చువల్ వాల్యూస్ కదా, ఈ యాక్చువల్ వాల్యూస్ ని నేను కంపేర్ చేయాలి కాబట్టి కరెంట్ ఐటమ్ అని రాశాను. ఓకే, కరెంట్ ఐటమ్, దానికి ఐటమ్ క్రియేట్ చేయడం, దెన్ ఫిఫో ఫుల్, ఫిఫో ఎంటీ, ఫిఫో కౌంట్. దెన్ ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ డాట్ రైట్. ఎందుకు ఈ ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ రాసాం డాట్ రైట్ మెథడ్, రీసెట్ ఆపరేషన్ చేస్తున్నాను కదా, రీసెట్ ఆపరేషన్ నేను స్కోర్ బోర్డ్ లో తెచ్చుకోవాలి, అందుకని ఒక రైట్ మెథడ్ రీసెట్ కి రాశాను. దెన్ ఎల్స్ కండిషన్, రైట్ ఎనేబుల్ అండ్ నాట్ ఫుల్, అంటే రైట్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్ డేటా ఏది. దెన్ ఎప్పుడైతే రైట్ అయిపోయిందో ఫిఫో ఫుల్ కండిషన్, ఎంటీ కండిషన్, కౌంట్ కండిషన్ చెక్ చేస్తున్నాను. రైట్ కి మళ్ళీ ఇంకొక రైట్ డేటా, ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ డాట్ రైట్. ఇలా ఎన్ని ఆపరేషన్స్ ఉంటే అన్నిటికి మనం రైట్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ అన్ని స్కోర్ బోర్డ్ లో మనం తెచ్చుకోవాలి కాబట్టి. ఓకే, అగైన్ రీడ్ రైట్ ఆపరేట్, రీడ్ కండిషన్, రీడ్ అండ్ నాట్ ఎంటీ. ఓకే, దెన్ అగైన్ రీడ్ ఆపరేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది, మళ్ళీ సేమ్ కండిషన్స్ ఏమేమి చెక్ చేయాలి, ఫుల్, ఎంటీ, కౌంట్. దెన్ రీడ్ ఆపరేషన్ కూడా ఒక రైట్ ఆపరేషన్, ఒక రైట్ కండిషన్ రాయాలి. ఓకే, రైట్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేయాలి. ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ డాట్ రైట్. అర్థమైందా, మానిటర్ ఏం రాసాము అనేది. సేమ్ డ్రైవర్ మానిటర్ ఒకలాగే ఉంటాయి కానీ రివర్స్ అవుతాయి కండిషన్స్ అంతే. సీక్వెన్సర్ జస్ట్ సింగిల్ లైన్ ఏంటి, క్లాస్ రిజిస్ట్రేషన్, కన్స్ట్రక్టర్ అంతే. సీక్వెన్సర్ ఇంకేం రాయం. ఓకే, ఏజెంట్, ఏజెంట్లు ఇవన్నీ కనెక్ట్ చేసుకోవాలి కదా, ఏమేమి ఉన్నాయి, డ్రైవరు, సీక్వెన్సరు, మానిటరు. ఓకే, ఈ మూడింటిని హ్యాండిల్స్ క్రియేట్ చేసుకోవాలి. దెన్ బిల్డ్ ఫేజ్ లో మనం ఏంటంటే వాటికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఏ అడుగుతారు క్వశ్చన్, మీకు ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ అయిపోయింది, మీ ఏజెంట్ యాక్టివ్ ఏజెంటా ప్యాసివ్ ఏజెంటా అనేది అడుగుతారు అనమాట. ఇక్కడ కండిషన్ చెప్తున్నారు చూడండి, ఇఫ్ గెట్ ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు యూవిఎం యాక్టివ్. యాక్టివ్ అయితే డ్రైవరు, సీక్వెన్సరు అండ్ మానిటర్ కూడా ఉంటుంది. సో యాక్టివ్ లో ఈజ్ యాక్టివ్ అయితే ఇది, అదే ఈజ్ యాక్టివ్ అయితే మనకి ప్యాసివ్ అయితే ఏమవుతుంది, మానిటర్ కండిషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఎల్స్ కండిషన్ రాసి మానిటర్ రాస్తాడు. ఇంకోటి ఇక్కడ రాసాడు చూసారు, మానిటర్ కి క్రియేట్ మెథడ్ రాసాడు. ఎందుకంటే నా ఏజెంట్ ఒక్కొక్కసారి యాక్టివ్ ఏజెంట్ కన్సిడర్ చేసుకుంటా, ఒకసారి ప్యాసివ్ ఏజెంట్ కన్సిడర్ చేసుకుంటా. ఓకే, సో ప్యాసివ్ ఏజెంట్ లో ఏంటి, ఓన్లీ మానిటర్ మాత్రమే ఉంటుంది.
ఓకే. సో ఇది యాక్టివ్ కాకపోతే ఖచ్చితంగా మానిటర్ మాత్రమే ఉంటుంది. ఓకే. యాక్టివ్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది? యూవీఎం డ్రైవర్ సీక్వెన్సర్ కనెక్షన్ జరగాలి. ఎందుకంటే డ్రైవర్ సీక్వెన్సర్ కనెక్షన్ అనేది యాక్టివ్ రీజియన్‌లో అంటే యాక్టివ్ ఏజెంట్‌లోనే జరుగుతుంది. పాసివ్ ఏజెంట్‌లో మానిటర్‌కి, స్కోర్ బోర్డ్‌కి మానిటర్‌కి, స్కోర్ బోర్డ్‌కి ఎన్విరాన్మెంట్‌లో కనెక్ట్ చేయాలి. ఓకే. డ్రైవర్ డాట్ సీక్వెన్స్ ఐటమ్ కోడ్ డాట్ కనెక్ట్ సీక్వెన్సర్ డాట్ సీక్వెన్స్ ఐటమ్ ఎక్స్పోర్ట్. మీకు టీఎల్ఎం కోడ్స్లో ఈ సింటాక్స్ చెప్పాను. ఓకే. సో ఇది అర్థమైందా? ఏజెంట్కి ఇంక ఇది ఖచ్చితంగా మనం రాసుకోవడమే. ఎందుకంటే యాక్టివ్ ఏజెంట్ కానీ ప్యాసివ్ ఏజెంట్ కానీ మనం చెప్పాలి కదా. అందుకని ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ యూవీఎం యాక్టివ్ అని రాస్తే దెన్ యువర్ ఏజెంట్ ఈజ్ యాక్టివ్. ఓకే. ఈక్వల్ అయితే ఇక్కడ లాజికల్ ఈక్వాలిటీ చెక్ చేస్తున్నాను కదా నేను డబుల్ ఈక్వల్ టు రాసేసింది. దెన్ రిఫరెన్స్ మోడల్లో మనం ఒక ఎనాలిసిస్ పోర్ట్ తీసుకుంటున్నాము. దానికి రిఫరెన్స్ అవుట్పుట్ పోర్ట్ అని చెప్పేసి తీసుకున్నాం. అక్కడ ఎనాలిసిస్ ఎక్స్పోర్ట్ తీసుకున్నాం కదా, ఎనాలిసిస్ పోర్ట్ తీసుకున్నాం కదా. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పోర్ట్. ఇంప్లిమెంటేషన్ పోర్ట్ అయినా ఎక్స్పోర్ట్ అయినా ఒకటే కదా. ఇంప్లిమెంటేషన్ పోర్ట్ ఏం చెక్ చేస్తుంది? సెండ్ చేస్తున్నామా, రిసీవ్ చేస్తున్నామా. ఎక్స్పోర్ట్ అంటే ఓన్లీ సెండింగ్ కోసం వాడతాం. ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే. ఎనాలిసిస్ ఇంప్లిమెంటేషన్ పోర్ట్. దెన్ ఇక్కడ చూసారా రిఫరెన్స్ మోడల్ క్రియేట్ చేసుకున్నాడు. ఫిఫో డెప్త్కి రిఫరెన్స్ ఫిఫో అని చెప్పేసి తీసుకున్నాడు చూసారా. అండ్ దెన్ రిఫరెన్స్ కౌంట్. ఎందుకంటే యాక్చువల్ కౌంట్స్ మనం స్కోర్ బోర్డ్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకని ఇక్కడ రిఫరెన్స్ మోడల్ అని చెప్పేసి తీసుకున్నాడు. ఎనాలిసిస్ పోర్ట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. రిఫరెన్స్ పోర్ట్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. ఇదంతా కన్స్ట్రక్టర్ మెథడ్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. దెన్ మీరు రైట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేశారు కదా. అదే రైట్ మెథడ్ని ఇక్కడ మళ్ళీ తెచ్చుకోవాలి. రిఫరెన్స్ మోడల్లోనే రైట్ తెచ్చుకోవాలి. అండ్ దెన్ ఎందుకంటే మానిటర్లో రైట్ మెథడ్ ఏదైతే రాసామో అది మనం రిఫరెన్స్ మోడల్లో తెచ్చుకోవాలి, కవరేజ్లో తెచ్చుకోవాలి, అండ్ దెన్ స్కోర్ బోర్డ్లో తెచ్చుకోవాలి, అన్ని చోట్ల తెచ్చుకోవాలి కదా. సో దెన్ ఫంక్షన్ వాయిడ్ రైట్. మరి ఎలా నాకు తెలుస్తుంది మీరు పంపించిన వాల్యూస్ కరెక్టా కాదా అనేది? అందుకని ఒక రిఫరెన్స్ మోడల్ తీసుకుంటాను నేను. ఆ రిఫరెన్స్ మోడల్లో మీకు స్కోర్ బోర్డ్లో వచ్చేవి స్కోర్ బోర్డ్లో యాక్చువల్ అవుట్పుట్స్ వస్తాయి. ఎందుకంటే డియూటీ నుంచి వచ్చే అవుట్పుట్స్ని మీరు చెక్ చేసుకుంటారు. ఓకే. ఆ అవుట్పుట్స్ మీ రిఫరెన్స్లో వచ్చే అవుట్పుట్స్ రెండు ఒకటే అవ్వాలి. అంటే నేను ఒక అడ్రస్ ఇచ్చాను మీకు. అది ఆ అడ్రస్కి కరెక్ట్గా వెళ్ళారా లేదా అనేది నాకు ఎలా తెలుస్తుంది? మీరు నాకు లొకేషన్ పెట్టాలి. ఆ లొకేషన్ పెడితే అప్పుడు నేను పంపించిన లొకేషన్ మీరున్న లొకేషన్ ఒకటా కాదా అనేది నేను చెక్ చేసుకుంటాను. ఓకే. అర్థమైందా? సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే నేను ఒక రిఫరెన్స్ ఆపరేషన్స్ని రాసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు చూడండి రైట్ ఆపరేషన్కి కండిషన్ మళ్ళీ. ఓకే. రిఫరెన్స్ మోడల్ని ఇంప్లిమెంట్ చేశారు. అలాగే రీడ్ ఆపరేషన్కి మళ్ళీ రిఫరెన్స్ అవుట్పుట్. ఓకే. రీసెట్ కండిషన్కి మళ్ళీ రిఫరెన్స్. ఓకే. మళ్ళీ సేమ్ రిఫరెన్స్ డాట్ ఎంటీ కండిషన్ మనం ఇక్కడ ఇందాక మనం ఏం తీసుకున్నాం మానిటర్లో చూడండి. మానిటర్లో జనరల్గా మీరు ఏం తీసుకున్నారు ఇందాక ఇదే కదా మానిటర్. ఇక్కడ ఫుల్ ఎంటీ కండిషన్ మామూలుగా రాసుకున్నారు. కరెంట్ ఫుల్ ఎంటీ అని. కానీ రిఫరెన్స్ మోడల్కి వచ్చేసరికి రిఫరెన్స్ డాట్ ఎంటీ, రిఫరెన్స్ డాట్ ఫుల్, రిఫరెన్స్ డాట్ కౌంట్. ఓకే. అలాగే ఇక్కడ సీక్ రిఫ్ ఆ! 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 హ్మ్. 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 ఇన్ ఇన్‌పుట్ మానిటర్‌లో కూడా రాసుకోవచ్చు. మీరు ఇన్‌పుట్ మానిటర్‌లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. హ్మ్. అక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆహా! అంటే
రిఫరెన్స్ మోడల్లో మనం రిఫరెన్స్ వాల్యూస్ రాస్తున్నాం కదా, స్కోర్ బోర్డ్లో యాక్చువల్ వాల్యూస్ రాస్తున్నాం కదా. ఇప్పుడు ఈ రిఫరెన్స్ మోడల్ని ఇంకెక్కడైనా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా అని అడిగారు. ఓకే, సో ఆ రిఫరెన్స్ మోడల్ని మనం ఇన్పుట్ మానిటర్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది ఓకే. ఇంకెక్కడా లేదు ఇన్పుట్ మానిటర్. ఓకే, సేమ్ అలాగే స్కోర్ బోర్డ్లో కూడా రిఫరెన్స్ క్యూ తీసుకున్నాను, యాక్చువల్ క్యూ తీసుకున్నాను. ఓకే, రిఫరెన్స్ క్యూలో ఉన్న వాల్యూ, యాక్చువల్ క్యూలో ఉన్న వాల్యూ రెండు ఒకటే అయితే నా స్కోర్ బోర్డ్ పాస్ అవుతుంది. ఇక్కడ కన్స్ట్రక్టర్ మెథడ్లో ఎనాలిసిస్ ఇంప్లిమెంటేషన్ కోడ్స్, యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ కోడ్స్ అండ్ దెన్ రిఫరెన్స్ ఇంప్లిమెంటేషన్ కోడ్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఎందుకంటే 2 కోడ్స్ తీసుకున్నాను కదా, ఎనాలిసిస్ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ కోడ్స్, రిఫరెన్స్ మోడల్కి కూడా మళ్ళీ ఇంప్లిమెంటేషన్ కోడ్స్ ఉన్నాయి కదా, దానికి రిఫరెన్స్ ఇంప్లిమెంటేషన్ కోడ్స్. ఓకే, ఈ రెండు స్కోర్ బోర్డ్లో కన్సిడర్ చేసుకోవాలి, ఎందుకంటే స్కోర్ బోర్డ్కి రిఫరెన్స్ మోడల్ కనెక్ట్ అవుతుంది, యాక్చువల్ వాల్యూస్ మానిటర్ నుంచి కనెక్ట్ అవుతుంది కదా. అది దెన్ కన్స్ట్రక్టర్ మెథడ్ రాసా. దెన్ ఫంక్షన్ వాయిడ్ రైట్ మెథడ్. ఈ రైట్ మెథడ్లో మనం ఏం చేస్తాం, కాపీ డాట్ ఐటమ్ అంటే కాపీ మెథడ్ని డైరెక్ట్గా రాస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్లో కన్స్ట్రక్టర్లోని అది సీక్వెన్స్ ఐటెంలో కాపీ మెథడ్ రాశాను కదా, సో దాంట్లో ఉన్న డేటాని ఇక్కడ కాపీ చేసుకుంటాను. ఓకే, దెన్ యాక్చువల్ క్యూలో ఈ కాపీ డేటాని పుష్ చేస్తున్నాను. యాక్చువల్ క్యూలో ఉన్న డేటా అండ్ దెన్ రిఫరెన్స్ క్యూలో ఉన్న డేటా రెండు ఒకటే అవ్వాలి. ఓకే, నేను పుష్ బ్యాక్ చేశాను, సేమ్ అలాగే ఇక్కడ కూడా రిఫరెన్స్ మోడల్లో ఉన్న డేటాను కూడా పుష్ బ్యాక్ చేశాను. ఓకే, ఈ రెండు ఐటమ్స్ ఒకటే అవ్వాలి, రైట్ రిఫరెన్స్ అండ్ దెన్ రైట్ యాక్చువల్. ఓకే, అండ్ దెన్ కంపారిజన్ మెథడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఎవరెవరికి, రైట్ యాక్చువల్కి, రైట్ ఇంప్లిమెంట్కి. అంటే యాక్చువల్ ఐటమ్ డాట్ డేటా అవుట్ ఈక్వల్ టు రిఫరెన్స్ డాట్ డేటా అవుట్, అలాగే యాక్చువల్ ఐటమ్ డాట్ ఎంటీ ఈక్వల్ టు రిఫరెన్స్ డాట్ ఎంటీ, అండ్ దెన్ యాక్చువల్ ఫుల్ ఐటమ్ డాట్ ఫుల్, రిఫరెన్స్ ఐటమ్ డాట్ ఫుల్, అండ్ దెన్ యాక్చువల్ ఐటమ్ డాట్ కౌంట్, రిఫరెన్స్ డాట్ కౌంట్. వీటన్నిటికి నేను కండిషన్ ఇంప్లిమెంట్ చేశాను. ఆపరేషన్స్ ఫస్ట్ రీడ్ ఆపరేషన్కి రాశాను. ఓకే, అండ్ దెన్ ఎల్స్ కండిషన్ ఏం జరుగుతుంది, మిస్ మ్యాచ్ అయితే ఎర్రర్ వస్తుంది. ఓకే, కౌంట్ కనుక మిస్ మ్యాచ్ అయితే ఎర్రర్ అవుతుంది. దెన్ అగైన్ రైట్ ఆపరేషన్కి సేమ్ అవే కండిషన్స్, ఇన్ కేస్ మిస్ మ్యాచ్ అయితే ఎర్రర్ వస్తుంది. రైట్ అయిపోయింది, రీడ్ అయిపోయింది, రీసెట్కి మళ్ళీ సేమ్ అవే కండిషన్స్, రీడ్ మిస్ మ్యాచ్ అయితే నాకు ఎర్రర్ వస్తుంది. దెన్ ఫంక్షన్ వాయిడ్ రిపోర్ట్ ఫేజ్లో మ్యాచెస్ ఎన్ని అయినాయి, మిస్ మ్యాచ్ ఎన్ని అయినాయి, ఫెయిల్ ఎన్ని అయినాయి, పాస్ ఎన్ని అయినాయి అనేది రిపోర్ట్ చెక్ చేస్తాను. ఓకే, మీరు కౌంట్ చూడాలి కదా, ఎర్రర్ కౌంట్ ఏంటి, మిస్ మ్యాచ్ కౌంట్ ఏంటి, అండ్ దెన్ రీడ్ ఎన్ని చేశారు, రైట్ ఎన్ని చేశారు, ఎన్ని పాస్ అయినాయి టెస్ట్లు, ఎన్ని ఫెయిల్ అయినాయి అనేది రిపోర్ట్ తెలియాలి. ఓకే, సేమ్ అలాగే కవరేజ్ కలెక్టర్లో మళ్ళీ సేమ్ కవరేజ్ రీడ్కి, రైట్కి, రీసెట్కి పిన్స్. ఓకే, అండ్ ఎంటీ కండిషన్కి మళ్ళీ బిన్ ఈక్వల్ టు ఎంటీ అయితే 1, 0 అయితే కనుక నాట్ ఎంటీ. అండ్ దెన్ ఫుల్ కండిషన్, ఫుల్కి బిన్ ఈక్వల్ టు 1 అయితే ఫుల్, 0 అయితే నాట్ ఫుల్. అండ్ దెన్ క్రాస్ కవర్ అంటే ఎంటీ, ఫుల్, మిడ్. సో దీనికి రిలేటెడ్ మిడ్ వాల్యూస్, ఫుల్ వాల్యూస్, ఫిఫో డెప్త్కి ఫుల్, మిడ్ అయితే ఫిఫో డెప్త్ -1 జరుగుతుంది. ఓకే, సో సబ్మిట్ కండిషన్. ఆపరేషన్ ఎంటీ క్రాసెస్ డేటా అంటే లైక్ అండర్ఫ్లో కండిషన్, ఓవర్ఫ్లో కండిషన్ చెక్ చేయడం. ఓకే, సో ఇవన్నీ కవరేజ్లో ఇంప్లిమెంట్ చేస్తాం. దెన్ ఎన్విరాన్మెంట్ కనెక్షన్ కోసం, ఓకే, ఎన్విరాన్మెంట్ కోడ్ మీకు తెలిసిందే, అన్నిటిని ఏజెంట్, రిఫరెన్స్ మోడల్, స్కోర్ బోర్డ్, కవరేజ్, వాటన్నిటికి బిల్డ్ ఫేజ్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. అండ్ దెన్ కనెక్ట్ ఫేజ్లో ఏజెంట్ మానిటర్ ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ డాట్ రిఫరెన్స్ మోడల్ని కనెక్ట్ చేయాలి, ఏజెంట్ మానిటర్ డాట్ ఐటమ్ కలెక్టెడ్ పోర్ట్ డాట్ స్కోర్ బోర్డ్ని కనెక్ట్ చేయాలి, స్కోర్ బోర్డ్ రిఫరెన్స్ మోడల్ని కనెక్ట్ చేయాలి.
ఓకే, వీటన్నిటిని కనెక్ట్ చేసుకోవాలి. మానిటర్ నుంచి రిఫరెన్స్ మోడల్కి, మానిటర్ నుంచి స్కోర్ బోర్డ్కి, స్కోర్ బోర్డ్ నుంచి రిఫరెన్స్ మోడల్కి. ఓకే, ఇవన్నీ కనెక్షన్స్ చేసుకోవాలి. దెన్ మానిటర్ డాట్ ఏజెంట్ డాట్ ఐటమ్ కలెక్టెడ్ కోడ్ డాట్ కవరేజ్ అనాలిసిస్ కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని తీసుకున్నామో అన్నిటికి కనెక్షన్స్. ఓకే, దెన్ టెస్ట్ కేసెస్. టెస్ట్లో ఏముండదు, జస్ట్ క్లాస్ రిజిస్ట్రేషను అండ్ దెన్ బాడీ బిల్డ్ ఫేజ్లో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత దెన్ ఫంక్షన్ వాయిడ్ టోపాలజీని ప్రింట్ చేస్తుంది. యూవీఎం టోపాలజీ డాట్ టోపాలజీని ప్రింట్ చేసి వదిలేస్తుంది. ఇది దేనికి? ఇది బేస్ టెస్ట్ అంటే రీసెట్ కండిషన్ చేస్తున్నాం కదా, ఎక్కడి నుంచి రీసెట్ అవ్వాలనేది టోపాలజీ డాట్ ప్రింట్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ఎలాబరేషన్ ఫేజ్లో యూవీఎం టాప్ డాట్ ప్రింట్ టోపాలజీ చెక్ చేసుకుంటాం. టోపాలజీ అనేది ఏ టోపాలజీ అంటే టాప్, టెస్ట్, ఎన్విరాన్మెంట్, ఏజెంట్, మానిటర్, సో ఈ సీక్వెన్స్ అంతా ప్రింట్ చేస్తుంది. అండ్ దెన్ రీసెట్ టెస్ట్లో జస్ట్ ఆ రీసెట్ కండిషన్ రాసాం కదా, స్టార్ట్ సీక్వెన్స్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏజెంట్ డాట్ సీక్వెన్సర్. దెన్ ఫైన్ క్లాస్ రిజిస్ట్రేషన్ కన్స్ట్రక్టర్ వర్చువల్ టాస్క్ రన్ ఫేజ్లో జస్ట్ ఫిఫో సీక్వెన్స్ క్రియేట్ చేయడం, ఫేజ్ డాట్ రైజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, చేసిన తర్వాత స్టార్ట్ ఐటమ్ చేయడం. దెన్ స్టార్ట్ ఐటమ్ అయిన తర్వాత కొంత డిలే ఇచ్చి ఎండ్ చేసేయడం, అంటే డ్రాప్ అబ్జెక్షన్ చేయడం. సేమ్ అలాగే బేస్ టెస్ట్ కూడా సేమ్ అంతే. క్లాస్ రిజిస్ట్రేషన్ అండ్ దెన్ రైట్ సీక్వెన్స్కి రీడ్ సీక్వెన్స్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి రీడ్ సీక్వెన్స్ని స్టార్ట్ చేయాలి, రైట్ సీక్వెన్స్ని స్టార్ట్ చేయాలి. ఓకే, రీడ్ సీక్వెన్స్ని స్టార్ట్ చేశాను, రైట్ సీక్వెన్స్ని స్టార్ట్ చేశాను. ఓవర్ఫ్లో టెస్ట్ చేయడానికి ఓవర్ఫ్లో కండిషన్ మెమరీ క్రియేట్ చేయడం అండ్ దెన్ ఫైన్. అండర్ఫ్లో కూడా సేమ్ అంతే. ర్యాండమ్ టెస్ట్ అంటే ర్యాండమ్గా మీరు రీడ్ రైట్ ఆపరేషన్ చేయాలి, దానికి రిలేటెడ్ టెస్ట్ని సీక్వెన్స్ని స్టార్ట్ చేయడం. ఓకే, క్లియరా? కన్కరెంట్ టెస్ట్ అంటే రీడ్ రైట్ ఆపరేషన్స్ కన్కరెంట్గా చేయడం, కొన్ని రైట్ చేయడం, కొన్ని రీడ్ చేయడం. ఓకే, రీసెట్ ఒక ఐపీకి ఒకటే. ఎందుకు ఎన్నిసార్లు రాసుకుని ఎందుకు అవసరం ఉంది? ఒకసారి రీసెట్ చేస్తే మళ్ళీ ఇనీషియల్కి వచ్చేస్తుంది. మల్టిపుల్ ఐపీస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి, మల్టిపుల్ ఐపీస్కి మీరు డిఫరెంట్ కనెక్షన్స్ వస్తూ ఉంటాయి. చూసారా మీ స్కోర్? ఓకే, సో టెస్ట్ పాస్డ్ విత్ no mismatches 0, matches also 0 here. Scoreboard matches also 0, comparison. అంటే నేను ఇక్కడ ఏ టెస్ట్ ని ఎగ్జిక్యూట్ చేశాను టాప్ లో చూద్దాం. సో టాప్ లో మీరు ఏమేం చేయాలి, మీరు ఇవన్నీ రాసుకోవాలి. ఇంటర్ఫేస్, తర్వాత ప్యాకేజ్ రిప్రజెంటేషన్ అండ్ దెన్ సిగ్నల్స్ అన్ని నోట్ చేసుకోవాలి టాప్ లో. ఓకే, లాస్ట్ లో ఇవన్నీ మళ్ళీ రాశాను ఇక్కడ, అంటే ఒక సింగిల్ టెస్ట్ కేసుకి రాశాను అనమాట మొత్తం. మీరు ఇవి ఎన్ని ఇండివిజువల్గా ఏవైతే రాశారో అవన్నీ ఇక్కడ కూడా ఉంటాయి అంతే. డ్రైవర్, మానిటర్, ఎన్విరాన్మెంట్. సో దెన్ లాస్ట్ లో టెస్ట్ ఉంటుంది, చూద్దాం. ఓకే, టాప్ ఇది యూవీఎం టాప్. మాడ్యూల్ టాప్ ప్యాకేజ్ని ఇంప్లోడ్ చేసుకోవడం అండ్ దెన్ ఫిఫో డెప్త్ క్లాక్ని జనరేట్ చేసుకోవడం అండ్ దెన్ ఇన్స్టాన్షియేషన్, ఫిఫో యొక్క డియూటీ ఇన్స్టాన్షియేషన్ తర్వాత క్లాక్ని జనరేట్ చేసుకోవడం అండ్ దెన్ రీసెట్ని జనరేట్ చేసుకోవడం అండ్ దెన్ డ్యూరింగ్ రీసెట్ కండిషన్ అన్ని జీరోలు అయిపోతే బేస్ టెస్ట్ని రన్ చేస్తున్నాను. ఓకే, బేస్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏదది, ఇది కదా బేస్ సీక్వెన్స్. యూవీఎం బేస్ సీక్వెన్స్ చూడండి. ఇది ఫిఫో బేస్ టెస్ట్ సీక్వెన్స్. అండర్ఫ్లో, ఓవర్ఫ్లో, రీడ్, రైట్. సో ఇది బేస్ ఫిఫో బేస్ సీక్వెన్స్. ఈ బేస్ సీక్వెన్స్ జస్ట్ నేను ఏం చేస్తున్నా, రీసెట్ ఆపరేషన్ అప్లై చేస్తున్నాను. ఫిఫో రీసెట్ ఆపరేషన్.
రీసెట్ ఆపరేషన్ అంటే అన్ని జీరోలు అయిపోతాయి. సో దీనికి కరెస్పాండింగ్ అవుట్పుట్ ఏంటి? ఓకే. సో మీకేమి ఇక్కడ కవరేజ్ రిపోర్ట్, సో ఫిఫో కవరేజ్ కలెక్టర్, ఎనాలిసిస్ పోర్ట్స్, యూవీఎం ఎనాలిసిస్ పోర్ట్స్, అందుకే అన్ని జీరోలు వచ్చినాయి రీసెట్ ఆపరేషన్ కాబట్టి. మ్యాచెస్ కూడా ఏమీ లేవు, అన్ని జీరోస్. టెస్ట్ పాస్ అయింది, నో మిస్ మ్యాచెస్, కవరేజెస్ ఉన్నా అంతా సున్నా అయిపోయింది. ఓకే, రీసెట్ ఆపరేషన్ చేసాం. ఐడీస్, ఇవి ఐడీస్ మీకు డిఫరెంట్ ఐడీస్ వస్తుంటాయి. అంటే ఫిఫో బేస్ ఇక్కడ వస్తుంది చూసారా, మీరు ఏది రన్ చేశారో అది ఇక్కడ వచ్చింది. టోపాలజీ ప్రింట్ అవుతుంది అంటున్నాం కదా, యూవీఎం టాప్, ఎన్విరాన్మెంట్, ఏజెంట్, డ్రైవర్, రిపోర్ట్, సీక్వెన్స్ ఐటమ్, మానిటర్, సీక్వెన్సర్, ఇదంతా టోపాలజీ అనమాట. అది ఓకే. సో ఇక్కడ చూడండి, అలాగా మీరు ఏం చేయాలి, టాప్ లో ఈ టెస్ట్ బెంచ్ టాప్ లో మీ టెస్ట్ కేసెస్ ని మార్చుకుని ఎగ్జిక్యూట్ చేసుకోండి. ఇంటర్ఫేస్ ప్యాకేజ్. ఓకే, ఇంటర్ఫేస్ ప్యాకేజెస్. ఓకే, ఓకే ఫైన్. సో చూడండి ఫిఫో ఆపరేషన్